ఈరోజు దేవుని మాట వినడం, దేవుని మాట ఎప్పుడైతే వింటామో అప్పుడే దేవుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడతాయి అనే విషయాలు మనం ఈరోజు నేర్చుకుంటున్నాము. మరి పాట ద్వారా దేవుడు మనతో మాట్లాడేలాగా దేవుని ప్రార్థించండి. ఆ విధంగా మనం ఎప్పుడైతే ఉంటామో అలా దేవుని ఆరాధించాలి. అలా ఆరాధించినప్పుడు దేవుడు ప్రార్థనాత్మలు ఇస్తారు. ఆ ప్రార్థన ద్వారానే వాగ్దానాలు నెరవేర్చబడతాయి.
లేకుండా నీ సన్నిధి రాకుండా తిరిగి రాలేదయ్యా నీ కంచె లేకుండా యేసయ్యా 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 ఉండలేనయ్యా నిన్ను స్తుతించకుండా బ్రతకలేనయ్యా నీ శ్వాస లేకుండా నడవలేనయ్యా నీ తోడు లేకుండా తిరగలేనయ్యా నీ ఆత్మ లేకుండా ఉండలేనయ్యా నిన్ను స్తుతించకుండా బ్రతకలేనయ్యా నీ శ్వాస లేకుండా నడవలేనయ్యా నీ తోడు లేకుండా నిలువలేనయ్యా నీ ఆత్మ లేకుండా యేసయ్యా 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 దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఓకే అంటే అయిపోయింది 1 2 3 అయితే నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను స్థలంలో మీరు ఉండులాగా మరణ వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతానంటున్నాడు ఆయన. తీసుకెళ్ళాలని ఉందా లేదా చెప్పండి మీరు. తీసుకెళ్ళాలని ఉన్నప్పుడు ఎలాగ దేవునితో యుగగాలు ఉండడానికి అనుక్షణము కూడా దేవుడు ఆ పరుగు తీసే పాదాలు కావాలి. దేవుని ఆత్మ ఉండాలి. అప్పుడు అర్థం అవుతుంది ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా ఉండాలి, దేవుని మాటలు ఎలా మనం వినాలి, దాని ప్రకారం నడవాలి. దేవుని విషయంలో మనం పరిగెట్టాలి. ఆత్మ ఉంటే పరిగెడతాము. సాక్ష్యం అనేది ఉంటుంది. సాక్ష్యం పాడు చేసుకుంటే ప్రార్థన చేస్తే కన్నీళ్ళు రావు. వాక్యం చెప్తున్నా కన్నీళ్ళు రావు. ఎన్నిసార్లు వాక్యం చెప్తున్నా పాట పాడుతున్నా కన్నీళ్ళు మీరు చూశారు. ఎందుకు? దేవుని ఆత్మ లక్షణాలు. ఎందుకు మీ వెనకాల నేను అలా పరిగెడుతున్నాను ఆలోచించాను. మీరు వినకపోయినా నేను ఎందుకు పరిగెడుతున్నాను? దేవుని ఆత్మ లక్షణాలు. చూసి నమ్మువారి కంటే చూడక నమ్మువారు ధన్యులు అంటున్నారు. ఆ ధన్యత మనకు ఇచ్చారు. దేవుడు మన కోసం ఎలా ప్రాణం పెట్టారు, ఆయన ఎందుకు ఈ లోకంలో పుట్టారు, మానవాళి రక్షణ పొందుకొని కూడా దేవుని విషయంలో పరిగెట్టకుండా లోకం వైపు పరిగెడుతున్నారు. లోకం వైపు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటున్నారు. అందుకే పరిగెట్టట్లేదు. ఆ ఆత్మలాగా పరిగెట్టట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనిషిలో ఉన్నప్పుడు ఆ కన్నీరు రావట్లేదు. దేవా నీ కోసం పరుగులు తీసే పాదాలు ఇవ్వండి ప్రభా. నీ మాటలు లేకపోతే, నువ్వు నాతో మాట్లాడకపోతే నేను బ్రతకలేనయ్యా. ఒక మాట నేను ఇంకొకరికి చెప్పలేనయ్యా. అనేక మందికి తెలియలేని విషయాలు, అద్భుతకరమైన విషయాలు నాకు చెప్పావయ్యా. నాకు చెప్పావు, నేను అవి ప్రకటించకపోతే నాకు శ్రమ అని పౌలు గారు చెప్తున్నారు. సాతాను బాగు చేస్తున్నాడు. నువ్వు చెప్పలేవు, నీకేంటి రాదు, నీకు చదువు రాదు, నువ్వు పేదగా ఉన్నావు, నీ దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర నీ సమస్యలు లేవు, నువ్వేంటి చెప్తావు, నీకు సాక్ష్యం లేదు అంటాడు. సాతాను కూడా నిన్ను అలా వేదన పెడతాడు. నువ్వు పనికి వెళ్ళకపోతే నీకు డబ్బులు ఉండవు, నీకు టైం ఉండదు, నీ రాజ్యమే నువ్వు కట్టుకోవాలని భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడతాడు. దేవుడు అలా ఉంటే మన కోసం ప్రాణం పెడతాడా? ఆయన మహిమనంతని విడిచిపెట్టి మన కోసం వస్తాడా?
ఆయన దేవుడు అంటే మనం ఈ రెండు రోజులు కూడా మనం చెప్పుకున్న విషయాలు ఏంటి? క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవాల మగవారు అన్ని విషయాలు ఎదగాలి అని చెప్తున్నారు. ఎదగనివ్వకుండా మరుగుజ్జితనంగా పాలు తాగే పరిస్థితుల్లో కాలం పడి చూస్తే బోధకులు ఇవ్వవలసి వచ్చినట్టుగా మళ్ళా మూలపడ్డారు. మళ్ళీ రిపీట్ చెప్పవలసి వస్తుంది. ఎందుకు? మనసు లేదు. అది భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటుంది. ఆ శరీరము ఎవరి మీద మనసు పెట్టుకుంటుంది? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటుంది. పరలోక సంబంధమైన వాటి మీద మనసు లేదు. యుగాలు దేవునితో ఉండడానికి మనసు లేదు. అనుక్షణము దేవునితో ఉండడానికి, యుగాలు దేవునితో ఉండడానికి ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగిన వారికి ఆ బాధ, వేదన, దుఃఖము ఉంటుంది. ఆ పరుగులు తీస్తారు. వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆయన స్తుతించలేకుండా ఉండలేరు. ఆయన మాటలు వినకుండా ఉండలేరు. అన్నం తినలేరు. ఆయన మాటలు విన్నాకే అప్పుడు అన్నం తింటారు. ఆకలేదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారం ఏందని వేసే అంటున్నాడు. వేసే శరీరం రక్తం తీసుకుంటే ఆయన గుణాలు అలాగ ఒకటి వస్తుంది. రోజు వింటుంటేనే వస్తుంది. అలా మనం మాట్లాడుతుంటే నాకు అద్భుత కార్యాలు జరుగుతాయి. మాకు 16-20లో దేవుడు చేసి చూపించారు. మన జీవితాల్లో చేసి చూపించారు. నేను మనిషినే, నా ద్వారా జరుగుతున్నాయంటే నీ ద్వారా కూడా జరుగుతాయి. ఆ విధంగా ప్రకటించకుండా నువ్వు మాట్లాడకుండా నేను ప్రకటించాలి. ఏదయ్యా నువ్వు నాతో మాట్లాడే అని వాక్యం చదవాలి. అనంతి నీడకి వెళ్ళిపోకూడదు. ఏమి తిందమా, ఏమి త్రాగదమా, ఏం పూజిద్దామని చెత్త పెట్టుకోకూడదు. మత్తయి 6:33 అదే చెప్తున్నారు. మొదటి నీతిని, రాజ్యాన్ని మీరు వెతకండి, మీ పరలోకం తెలుసు మీకు ఏది కావాలంటున్నారు. సాతాను నిన్ను పరిగెట్టిస్తున్నాడా? దేవుడు నిన్ను పరిగెట్టిస్తున్నాడా? దేవుని ఆత్మ నిన్ను పరిగెట్టిస్తుంది. దెయ్యం ఆత్మ నిన్ను భూ సంబంధమైన వాటి మీద పరిగెట్టిస్తున్నారు. అవే ఆలోచన పడతాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా దేవుని ఆత్మ నాలో లేదు, దేవుడు దుఃఖపడి వెళ్ళిపోయాడు నాలో నుంచి, దేవా నన్ను నడిపించు, నేను నడవలేనయ్యా, నేను ఈ మాటలు చెప్పలేనయ్యా, నీకోసం నేను బ్రతకలేనయ్యా అని ఏడాలి. ఏడ్చినప్పుడు దేవుడు నడిపిస్తాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎవరిని ఏమంటున్నా, ఎవరు అర్థం చేసుకోలేకపోయినా వాళ్ళకి ఏ విధంగా చెప్పాలనే జ్ఞానం దేవుడు ఇస్తాడు. పైన వాటి మీదే మనసు పెట్టుకున్నప్పుడు. భూ సంబంధమైన వాటిని మనసు పెట్టుకున్నావా నీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. అవే సాధారణ నీకు చెప్తున్నాడు. వెళ్ళు, మీ ఆయన తిడతాడు, మీ ఆవిడ తిడతాడు, నువ్వు సన్నిధిలో కూర్చోకు, సన్నిధిలో త్వరగా నువ్వు వెళ్ళిపో, అక్కడ కూర్చోకు, అక్కడ వెళ్ళకు, ఇవే చెప్తా ఉంటుంది. వాక్యం చదవకు. వాక్యం చదవడానికి టైం వచ్చాడు. ఇంట్లో నిండా పనులు, ఉద్యోగంలో నిండుగా పనులు పెడతాడు వాడు. కానీ ఎప్పుడైతే దేవుడికి మొదటి స్థానం ఇస్తావో, మొదటి డబ్బులు, మొదటి గంట, మొదటి దినము, మొదటి జీవితము, అలాగే జీవితాన్ని అంకితం చేసుకున్నప్పుడు ఆ సంతోషమే సంతోషం. నిజంగా ఆనందమే ఆనందం. ఒక మాట అన్నా ఒక మనిషి రక్షించబడతారు. దేవుడు అది చూస్తాడు. వినకపోయినా చెప్పమంటున్నారు కదా హెస్కేల్ 2వ అధ్యాయంలో. ఎందుకంటే సాతాను సంబంధాలు ఉన్నప్పుడు అవి విత్తబడదు, వాక్యం విత్తబడదు. అందులో గచ్చ పొదలు ఉంటాయి, ముళ్ళు రాళ్ళు ఉన్న పొలంలోని ఎలాగైతే వాక్యం అనే విత్తనము విత్తబడదు. రోజు అవన్నీ తీయాలి. రోజు వాళ్ళతో కాంటాక్ట్ లో ఉంటే ఆ ఫలం అనే హృదయంలో ఉన్న భూ సంబంధమైనవన్నింటినీ కూడా తీయాలి. ఆ రాళ్ళని ఏరాలి. రాజమార్గం అన్నది రారాజు బిడ్డలది. ఆ రాజమార్గానికి నడిపించాలి. అదే దేవుని రాజ్యానికి మార్గం. ఇది మతము కాదు. ఆ మనసును మార్చే పనిలో ఉండాలి. ఎక్కడ బైబిల్లో మతము అని లేదు. సాతాను పెట్టాడు మతము అనేది, కులము అనేది. అలాగనుకుంటే దేవుడు అందరి కోసం ప్రాణం పెట్టాడు. అందరి కోసము, అందరికి అందుబాటులో ఉన్న ప్లేస్ లో ఆయన ఆ దేవుడు అలా పరుండి పెట్టాడు. ఆ సత్రంలో స్థలం లేకుండా ఉన్నది ఎందుకు? ఆయన ప్రత్యేకంగా తగ్గించుకున్నాడు, అలా ప్రేమించాడు. ఆ సత్రము దేవుడిదే, కానీ అందరూ ఆక్యుపై చేశారు. అందరూ ఆ ప్లేస్ ఆక్యుపై చేశారు. ఆ సత్రంలో స్థలం అంటే అలాగే మనం కూడా ప్రతి విషయంలో కూడా ఆ స్థలాన్ని మనది ఏమున్నా సరే ఇచ్చేవారిగా మనం ఉండాలి. మనది ఏదైనా సరే ఇతరులకు ఇచ్చేవారు ఉండాలి. అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. అలాంటి ప్రేమ ధనము విషయంలో కానీ, ప్లేస్
మనకున్న దాని విషయంలో కానీ మనకున్న పరలోక రాజ్య సంబంధమైన విషయాలు ఎన్నో దేవుడు నేర్పించాడు, చూపించాడు. అలాంటి క్రియల ద్వారా అద్భుత కార్యాలు చేశారు మన జీవితాల్లో, మన చేతులతో చేశారు. అవన్నీ కూడా అవి నేర్పించాలి వాళ్ళు. యేసు 3.5 సంవత్సరాలు కూడా భూలోకంలో ఉండి నేర్పించి చూపించడానికి కారణము అదే. మరి ఆయన చూపించాక కూడా ఆయన చూడడానికి యెరూషలేము పరిగెడదాం. నువ్వు చూస్తా కూర్చుంటే ఇక్కడ అందరూ నశించిపోతారు. నువ్వు చూసావో లేదని లేక దేవుడు అడగడం. ఎంత టైం వేస్ట్ అవుతుంది, ఎంత డబ్బులు వేస్ట్ అవుతాయి. దేవుడు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ చనిపోయాడు, అవన్నీ మనం చూస్తా కూర్చుంటే ఇన్ని ఆత్మలు నశించిపోతాయి. ఆ విషయం ముందు కూడా నేను చెప్పడం జరిగింది. దేవుని ఆత్మ లక్షణాలు ఎంత మందిని నువ్వు బిడ్డలను రక్షించావు, ఎంత మందిని దేవుని రాజమార్గంలో నడిపించావు. ఆటంకం వస్తున్న రాళ్ళు ఎన్ని తీసి పారేసావు. రోజుకు ఒక రాయి తీసేస్తే ఆ హృదయంలో ఉన్న చెత్తంతా పోతుంది కదా. దేవుడి కోసం ఒక మంచి హృదయంగా ఆ హృదయం ఆ మనిషి తయారై దేవుని మార్గంలో నడిస్తే నీకు దేవుని కోటానుకోట్ల మధ్య దగ్గర ఎన్ని ఆత్మలు రక్షించావో అన్ని పొడులతో కూడిన జీవ కిరీటం దేవుడు పెడతాడు కదా. యుగాలు దేవునితో ఉంటావు కదా. ఒక్క క్షణము కూడా పోతే ప్రాణం గిజగిజలాడాలి దేవుని కోసం. ఆ కన్నీరు ఉండాలి, ఆ ఆకలి దాహం ఉండాలి మనిషి. అది దేవుని ఆత్మ లక్షణాలు. కాబట్టి నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో దేవుడుండే స్థలంలో తీసుకెళ్తానంటే దేవుడు వెళ్ళిపోయాడు. ఆ స్థలం చూడడానికి ఆశపడుతున్నావా దేవుని బిడ్డ? ఆయన వెళ్ళిపోయాడు, అక్కడ లేడు. ఇప్పుడు గర్జించి సింహాలకు వస్తాడు. ఈ భూ సంబంధమైన వేటి మనతో రావు. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచినాడని నేనుండే స్థలంలో మీరును ఉండులాగా దేవుడు స్థలంలోకి తీసుకెళ్తానంటున్నాడు. ఆయన తీసుకెళ్తాను అంటే నువ్వెన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంత టైం ఖర్చు పెట్టుకొని నీకు ఇచ్చిన పని పక్కన పెట్టేసి కుటుంబాన్ని మరి దేవుడింటిని పక్కన పెట్టేసి పరిగెట్టడం ఎందుకు? సాతానుడు అలా బోధ చేస్తాడు. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలంలో మీరును ఉండులాగా మరల వచ్చి నా యుద్ధ నుండి మిమ్మల్ని తీసుకుని పోవుదును. నా యుద్ధ నుండి దేవుడు యుగగాలు దేవునితో ఉండాలని ప్రాణం పెట్టాడు. అందుకు మానవ రూపంలో జన్మించాడు. అగ్ని అయిన దేవుడు పరిశుద్ధత లేని దగ్గర ఒక్క క్షణం కూడా ఉండలేడు. అందుకని మానవ రూపంలో తన కుమారుణ్ణే పంపించారు. అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. దేవుని ఆత్మతో నింపాడు. వాగ్దానాలు అనేకమైన ఇచ్చి అవి నెరవేర్చబడాలి. అవి నెరవేర్చబడాలి అంటే ఎలా ప్రార్థన చేసుకోవాలి అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఆయన వాగ్దానం, అసలైన వాగ్దానం ఏంటి? దేవుని రాజ్యాన్ని వెళ్ళడం. బైబిల్లో ఉన్నాయి. ఎప్పుడైతే అలా ఉంటారో ఒక వాగ్దానం నెరవేరడం కాదు. బైబిల్లో 1000 పైనే ఉన్నాయి. కోటానుకోట్ల వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ సొంతం చేసుకోవాలి అని ఒక ఆశ ఉండాలి. ఆ వాగ్దానాలన్నీ సొంతం చేసుకోవాలంటే ప్రతి క్షణం కూడా దేవుని కోసం తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆలోచించాలి. నువ్వు చెయ్యలేవు, నీ వల్ల అవ్వదు అని సాతానుడు నిన్ను అలాగా నీకు బోధిస్తున్నప్పుడు నా దేవుడు నన్ను చేస్తాడు. యెషయా 60:22 ఉంది. ఒక్క మనిషిని 1000 మందిగా వాడుకుంటానంటున్నాడు. యెషయా 40:31 యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుకుంటారు. రెక్కల చాచి ఎగురుతారు, అలాగే పరిగెడతారు, సమస్యలాగా నడిచిపోతారు. ఆ యవ్వన బలాన్ని ఇస్తాడు దేవుడు. ఏజ్ లిమిట్ లేదు ఇందులో. చిన్న పెద్ద ముసలు లేదు. నేను చేయలేదేమో, నువ్వు చేయలేవు అని సాతానుడు చెప్తుంటే దేవునికి లోపడాలి. సాతానుకు లోపడిపోయి నీ ఇష్టం వచ్చిన ప్రవర్తన, భూ సంబంధమైన విషయాల కోసం మనసు పెట్టుకొని పరలోక సంబంధమైన పక్కన పెడితే దేవుని రాజ్యానికి వెళ్ళలేము. వాగ్దానాలు ఇచ్చినా వేస్తే అవి నెరవేరవు. కాబట్టి దేవుడు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయన వచ్చి మరలా తీసుకెళ్ళిపోతాడు. ఆయన ఎలాగైతే పునరుత్థానుడు అయ్యాడో, వచ్చి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన మళ్ళీ తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడో,
సేమ్ అలాగే మనం కూడా నీతి క్రియలని అనే వస్త్రాలు ధరించుకొని మనకున్నదంతా కూడా దేవునికి అంకితం ఇచ్చి ఆ విధంగా దేవుడి నడిపింపులో ఉంటే దేవుని ఆత్మ పొందుకుంటేనే దేవుని నడిపిస్తాడు. ఎంతమంది అయితే నా మూలంగా నడిపించబడతారో వాళ్ళే నా కుమారులు నా కుమార్తెలు అంటున్నాడు. అలాగే నేను కుమారుడిగా ఉన్నానా, ఆయన కుమార్తెగా ఉన్నానా అనేది రోజు చెక్ చేసుకోవాలి. దేవుని ఆత్మ పొందుకోకుండా వాక్యం అర్థమవుతుంది. దేవుడు మాట్లాడు, వాక్యం ద్వారా సూటిగా మాట్లాడతాడు. వాక్యం తెలియని వాళ్ళకి కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు. వాక్యం బోధించలేనప్పుడు తిరగబడే స్వభావం ఉన్న వాళ్ళకి కళల ద్వారా మాట్లాడతాడు. వాక్యం లోబడలేని వాళ్ళతో వాక్యం ద్వారా మాట్లాడతాడు, ప్రవచనం ద్వారా మాట్లాడతారు, సేవకుల ద్వారా మాట్లాడతారు, సువార్తికుల ద్వారా మాట్లాడతారు. ఎఫెసీ 4:11, 12, 13 వచనాల్లో అందుకే చెప్పారు, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి జరగాలంటే సువార్తికులు, ప్రవక్తలు, ఉపదేశకులు, కాపరి, బోధకులు డైరెక్ట్ గా మాట్లాడేది వీళ్ళ 5 లేకుండా డైరెక్ట్ గా మాట్లాడేది వాక్యమే. డైరెక్ట్ గా నీతో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుంటే ఇంకా దేవుడికి అడ్డంగా దొరికిపోయినట్లు లెక్క. అలా నువ్వు నడవాలని దేవుడి దగ్గర ఆడాలి. అప్పుడే అన్నం తినాలి, అప్పుడే భోజనం చేయాలి, అప్పుడే నీకు ఆకలేయాలి. దాన్నే నీతిని రాజ్యాన్ని మొదటి వెతకండి అని చెప్తున్నారు దేవుడు. మొదట ఉన్నది వాక్యంలో, మొదట నువ్వు నీతిగా ఉండాలి. ఎప్పుడైతే వాక్యంతో దేవుడు నీతో మాట్లాడతాడో అన్ని సరి చేసుకుంటావు. దేవా, నీ శరీరం రక్తం తీసుకుని నేను ఒక్కరిని కూడా రక్షించలేదయ్యా, నేను ఎలా రక్షించుతానని సాధారణ నాతో చెప్తుంటే వాడికి నేను ఏకీపిస్తున్నాను. కానీ దేవుడు నన్ను వాడుకుంటాడు. విద్య లేని పాపంలో పిలుచుకున్నాడు ఆయన. చదువు లేనివాడిని, పేదోడిని, చేపలు పడితేనే వాళ్ళకి ఆనాటి భోజనం, లేకపోతే భోజనం లేదు వాళ్ళకి. అవన్నీ విడిచిపెట్టి దేవుడు వెంబడించారు. ఈ భూలోకాన్ని అంతటినీ కూడా వాళ్ళు రక్షించారు. దేవుడు వాళ్ళ ద్వారా అద్భుతకార్యాలు చేశారు. వాళ్ళు పేతులు నీడ ద్వారా దేవుడు అంతమంది బ్రతికారు, చనిపోయిన వాళ్ళు బ్రతికారు. నీ నీడ పడితే బ్రతకరా? నువ్వు చదువుకోవాలా? నీ నీడ పడాలంటే ఆలోచించి నువ్వు మాట్లాడితే మార్కు 16:20 నీతో దేవుడు వస్తాడని ఉంది అక్కడ వాక్యం. నువ్వు ప్రకటిస్తుంటే దేవుడే పక్కన అద్భుతకార్యం చేస్తానంటున్నాడు. నువ్వు చదువుకోవాలా? దానికి నీకు డబ్బులు కావాలా? దానికి డబ్బులు ఏమి ఖర్చు అవుతాయా? ఎందుకు దేవుడు మాట్లాడితే ఇష్టం ఉండట్లేదు? ఎందుకు దేవుడు మాటలు ఎందుకు ఒంట్లో ఉండట్లేదు అని అంటే దిద్దుబాటు చేయకపోతే. 1 యోహాను 9:20 1 యోహాను 1:9 దిద్దుబాటు చేస్తే దేవుడు పరిశుద్ధంగా ఉంచుతాడు. అప్పుడు వాక్యం గుర్తుండదు. దానికి చదువుకి డబ్బుకి ఏదైనా సంబంధం ఉందా? చిన్న పెద్ద, ఆడ మగ, ముసలోళ్ళు, ఏమైనా పాలు తాగినోళ్ళు, ఏమైనా దానికి ఏమైనా సంబంధం ఉందా? మరి సమయాలు పాలు విడిచిపెట్టినప్పుడే దేవుడు స్వరం విన్నాడు. అనేక మంది దేవుని స్వరాలు విన్నారు. మన పరిచయాలలో దేవుని స్వరం విన్నారు. దేవుని జ్ఞానేంద్రియాలతో దేవుడిని చూశారు. ప్రవచనాలకి అర్థాలు, భాషలకు అర్థాలు అన్ని మేడగేదాలకు దేవుడు నేర్పించారు. అవిశ్వాసంగా మాట్లాడితే దేవుని రాజ్యానికి వెళ్ళరు. అవిశ్వాసం దేవుని రాజ్యానికి వెళ్ళరు అన్నది వాక్యం. ఆత్మీయ ఫలాల్లో, కృపావరాల్లో విశ్వాసం అనే ఫలము, విశ్వాసం అనే వరము ఉంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం అంటున్నారు. దేవుడు ఇష్టపడతావు లేదా? నీకు విశ్వాసం లేకపోతే దేవుడు నిన్ను ఇష్టపడడు. మరి దేవుడు ఎలా వాడుకుంటాడు? ఆలోచించాడు. దేవుడు స్థలం సిద్ధపరచడానికి వెళ్తుంటే నీకు స్థలమే ఎలాంటి వజ్రాలతో ఉన్న ఇంటిని నువ్వు సంపాదించుకుంటావు. ఇక్కడ ధనం కోసం ఆలోచిస్తే అక్కడ ధనం వచ్చేమంటే కొట్టదు. దొంగలు ఎత్తిగారు. ఇంట్లో వాళ్ళు ఖర్చు పెట్టరు. ఇంట్లో వాళ్ళు అన్ని కూడా అనుభవిస్తారు. నిన్ను ప్రేమించరు. మనుషులు మనల్ని ప్రేమించరు. ఒక క్షణానికి ప్రేమిస్తారు, 2వ క్షణం డబ్బులు ఇవ్వకపోతే వంటి ఇష్టం ఉండదు. ఎవరైనా సరే మనిషి అన్న వాళ్ళ లక్షణాలు అవి. కాబట్టి కొలస్సీలు 3:1 నుండి మనం చదువుతున్నాము. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, వాక్యం చూడండి, రాసుకోండి, మనసులోని హృదయంలో ముద్రించుకోండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే క్రీస్తుతో బాప్తిస్మిచ్చినప్పుడు పాపములన్నీ కూడా తుడిచివేయబడతాయి.
ఆయనతో లేపబడ్డమంటే బాప్తిజం తీసుకొని నూతన జన్మ పొందడం, నీటి మూలముగా జన్మించడం. మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డ వారైతే పైనున్న వాటినే వెతుకుడి, పైనున్న వాటినే వెతకమంటున్నాడు దేవుడు. పైనున్న వాటినే వెతకండి అంటే నీ పాపములు బాప్తిజం తీసుకుంటే ఇంకా బాగాలేదన్నమాట. పరిశుద్ధంగా ఉన్న వాళ్ళతో బాప్తిజం తీసుకోవాలి, మేడగదాలు ఉన్న వాళ్ళతో బాప్తిజం తీసుకోవాలి. పైన వాటినే వెతుకుతారు వాళ్ళతో సహవాసం చేయాలి. ప్రార్థన సహవాసం రొట్టుకు విరుచుడేది ఎడతెక్కుండాలి. కృపా సింహాసనం దగ్గర తీర్పు మొదటి కొరింథీ 11వ అధ్యాయము మొదటి కొరింథీ 11వ అధ్యాయంలోని 26వ వచనంలో ఉంది, విమర్శించుకుంటూ తీసుకోమంటున్నారు. అప్పుడు మీరు తీర్పు పొందకపోదురు. ఎవరైతే అలా ఉంటారో వాళ్ళకి తీర్పులో కనురెప్పపాట్లో దేవుడు తీసుకెళ్ళిపోయినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మధ్యాకాశానికి తీసుకెళ్ళిపోయినప్పుడు, అక్కడ తీర్పు జరుగుతున్నప్పుడు అక్కడ కొన్ని తీర్పులు ఉన్నాయి. తీర్పుల్లో 7 తీర్పుల కోసం మనం నేర్చుకున్నాం. ధవళ సింహాసనం దగ్గర తీర్పు, మహిమ సింహాసనం దగ్గర తీర్పు, న్యాయ సింహాసనం దగ్గర తీర్పు. ఇటువంటివి ఉండవు. ఎవరైతే ఇక్కడ విమర్శించుకుంటూ తీసుకుంటారో. మొదటి కొరింథీ 11:26 ఆయన మరణాన్ని ప్రచురం చేయడానికి శక్తితో ఉంటారు. అప్పుడు ఆ తీర్పు ఇక్కడ కృపా సింహాసనం దగ్గర తీర్పు అనేది బలారాధన దగ్గర తీసుకుంటే ప్రతి దినము కూడా వాళ్ళకి తీర్పు ఉండదు. వాళ్ళు అనుక్షణము కూడా దేవుని బిడ్డలుగా దేవుని మాటలు వాళ్ళతో వింటారు, వాళ్ళకి అర్థమవుతాయి. దుష్టుడు ఎంత ఆటంకపరుస్తున్నా ఆ పాదాలు పరిగెడుతూనే ఉంటాయి. దేవుని స్తోత్ర, అవి పరిగెడుతూనే ఉంటాయి. అందుకే దావీదు భక్తుడు ఏడ్చాడు. ఏమని ఏడ్చాడు? నీ సన్నిధికి పరుగులు తీయనిసే పాదాలు పడ్డాయా అని ఏడ్చాడు. ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్టు నా కళ్ళు తెరవయ్యా అంటే ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆ వాక్యమే నేను బ్రతికిస్తుంది. అప్పుడే నేను భోంచేయాలి. నేను అలా చేశాను, నేను అలాగా అడిగాను. అందుకే నా పాదాలు ఎప్పుడు పరిగెడ తీస్తూ ఉంటాయి. ఎంత నేను దేవుని వాక్యం చూడడానికి అంత నా కళ్ళు ఆశపడుతుంటాయి. సాక్ష్యం లేకుండా కన్నీరు రాదు. ఆ వాక్యం అర్థమవుదు. ఆ వేదన తండ్రి చిత్తమంటే అర్థమవుదు. సార్వత్రిక సంగమా దేవుడు రాజ్యంలో ఉండాలని, దేవుడు వాగ్దానం నెరవేర్చబడాలంటే ప్రార్థన ఉండాలి. ఆ పైన వాటిని అలా వెతకాలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. పైనున్న వాటినే వెతికే మనసు వస్తుంది. అదే దేవుని ఆత్మ. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు. ఎక్కడ పైన అక్కడ ఎవరున్నారు? తండ్రి దగ్గర, తండ్రి కుడిపార్శ్వాన కూర్చుని ఉన్నాడు. ప్రాణం పెట్టిన దేవుడు నీ కోసం, నా కోసం, మతములో భేదం లేకుండా మనము చేసిన పాపములకి చేతుల్లోని 8 అంగుళాలు మేకులు వేసుకున్నాడు. ఏం చేస్తున్నావు? ఈ చేతులతో శపిస్తున్నావా? అనేక మందిని కొడుతున్నావా? దేవుని డబ్బు దొంగిలిస్తున్నావా? ఈ చెయ్యే పాపంతో ఉంటే మరి బాడీ అంతా పాపంతోనే నిండి ఉంటుంది కదా. ఎలా అర్థమవుతాయి దేవుడి మాటలు? ఆలోచించండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు. అక్కడ కూర్చున్న ఆయన కోసం వెతుకుతావా? లేకపోతే దేవుడు ఎక్కడున్నాడు? యెరూషలేములో పుట్టాడు కదా, అక్కడ పరిగెడతాడంట. ఆలోచించండి. సాతానుడు బోధ, సాతానుడు అక్కడ పరిగెట్టిస్తాడు. ఆయన పుట్టారు నీకోసం ప్రాణం పెట్టారు. మరి పైన వాటి మీద మనసు పెట్టమంటారు, అక్కడ వెతకమంటున్నారు. ఎందుకు వెతకమంటున్నారంటే ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు. ఈయన అక్కడ లేడని అంతా నీకు బోర్డు డబ్బులు ఖర్చు అవుతాయి, బోర్డు టైం వేస్ట్ అయిపోతే, దేవుడి పిల్లలు రక్షించే టైం అంతా పోగొట్టుకుంటావు. ఆలోచించండి. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను అంటున్నాడు. నేను నా స్థలంలో నిన్ను కూడా తీసుకెళ్తాను అంటున్నాడు. మరి ఆయన కూర్చొని ఉన్నాడు. పైన వాటిని వెతికితే ఆయన కనబడతాడు కదా. ఆ తండ్రి కుడి భాషలో కూర్చున్నాడు. మనం కూడా
కుడిపార్శ్వన కూర్చోవాలంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలా వద్దా? నెరవేర్చండి. తండ్రి చిత్తం మొత్తం 7:28 తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారు. లేకపోతే లేదు. బాప్తిజం తీసుకొని దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేసినా నా వాగ్దానం నెరవేరలేదు అని అలిగేసి దేవుని సన్నిధి విడిచిపెట్టి వెళ్ళిపోయారు చాలా మంది. నా వాగ్దానం నెరవేర్చబడలేదు, ఇప్పటికీ నెరవేర్చబడలేదు. ఏంటి ఆ వాగ్దానం? నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, రాలేదు. ఇది ఒక వాగ్దానమా? శరీర సంబంధం, భూ సంబంధమైన వెతకడం. నా భర్త రాలేదు, నా కొడుకు నా మాట వినట్లేదు. ఎప్పుడు వింటాడు? మీకా 4:10 చెప్తున్నాడు దేవుడు. ప్రసవ వేదన కలిగి సియోను కుమార్తె, సియోనుకి వెళ్తావు నువ్వు, దేవుడు కుడిపార్శ్వలో కూర్చుంటావు. నేను సియోను కుమార్తె అని చెప్పారు. ఒక సియోను కుమార్తె నేను అన్నది, నువ్వు కూడా సియోను కుమార్తెల పిల్లలకు మారాలి. గాడిద పిల్లలాగా, కుక్క పిల్లలాగా, పంది పిల్లలాగా నువ్వు తయారై నా భర్త రాలేదు, నా కొడుకు బాగోలేదు అంటే అవుతుందా? మొదటి నీతిని రాజ్యాన్ని అలా వెతుకు. పరలోకం తెలుసు, నీ భర్త రావాలో, నీ కొడుకు బాగుండాలో, నీ ఉద్యోగం బాగుండాలో, నీ ట్రాన్స్ఫర్ బాగుండాలో, నీ కారు బాగుండాలో, నీ తల్లిదండ్రులు బాగుండాలని దేవుడు తెలియదా? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు మాట బలు అర్పించడం కంటే దేవుడు మాట వింటే శ్రేష్టమైనది వాక్యం. సమయాలు గ్రంథంలో ఉంటది ఆ మాట. మొదటి సమయాలు 15:22 ఉన్నది ఆ మాట. దేవుని దృష్టికి అటువంటి వారు గొప్పవాళ్ళంట. బలు అర్పించడం కంటే నువ్వు ఏ బలి అర్పిస్తున్నావు? ప్రార్థన బలి ఇవ్వాలి. విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి అంటున్నాడు దేవుడు. శరీర సంబంధిగా ఉంది, భూ సంబంధమైన వెతుక్కుంటుంటే ఆయన కుడిపార్శ్వన ఉన్నాడు. నేనున్న స్థలంలో మీరు ఉండేలాగా మిమ్మల్ని మళ్ళా నేను వచ్చి తీసుకెళ్తానండి. సిద్ధపడద్దా సార్వత్రిక సంఘమా? సిద్ధపడవా? పెళ్లి కుమార్తె సంఘమా? సిద్ధపడవా? నీ కంట్లో దూల పెట్టుకుని ఎదురు గంటలో నలుసునట్టుగా నువ్వు బయలుదేరుతున్నా వస్తాం మాటకి. దేవుని బిడ్డలు బాధ పెట్టేటట్టు, దేవుని ఆత్మ ఉన్న వాళ్ళని బాధ పెడితే, పరిశుద్ధాత్మను దుఃఖ పెడితే ఈ యుగమైన రాబోయే యుగమైన పాపక్షాపం లేదు అని దేవుడు చెప్తాడు. ఎంత దుఃఖపడుతున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే అర్థమవుద్ది వాక్యం. తండ్రి చిత్తం ఏంటో అర్థమవుద్ది. అలా పరుగులు తీసే పాదాలు దేవుడు ఇస్తాడు ఆవిడకి. ఎన్ని శ్రమలైన, ఖడ్గమైన, హింసన, ఉపద్రవమైన దేవుని ప్రేమను ఎడబాపదని పౌలు భక్తుడు అది అనుభవించి చెప్పాడు. ఆ ప్రేమ ఈ గుండెల్లో నుంచి ఎవరు చీరేసిన పోలది, మనిషిని చంపేసిన పోలది. ఆ ప్రేమ దేవుడి ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అది పోదది. అది దేవుని ఆత్మతో నింపబడ్డం అంటే అది వాక్యం అర్థమవుతుంది. దేవుడు వాక్యం అనే దేవుడు మాట్లాడాలి నాతో. ఆయన మాట్లాడితేనే నేను మొదటి ముందు 11:26 ప్రకారం ఆయన మరణాన్ని నేను ప్రచురించగలను. నేను పరిశుద్ధంగా లేకపోతే నేను ప్రకటించలేను. పరిశుద్ధంగా ఉంటేనే ప్రకటించగలను, నేను చెప్పగలను. నేను విశ్వాసగానే ఉండిపోతున్నాను. శిష్యురాలుగా, దేవుని శిష్యులుగా మారలేదు. అనేక మందిని బాప్తిసాన్ని నడిపించలేకపోతున్నాను. ఆయన ఏ సంగతులు చెప్పాడు అవి ఆయనతో సదాకాలం ఉండాలంటే ఆయన ఏ సంగతులు చెప్పాడు అవే బోధించబడుతున్నాడు. లేకపోతే తెగుళ్ళు, జీవగ్రంథాల పేరు అంటున్నాడు. మళ్ళీ కరోనా లాంటి వైరస్ వచ్చిస్తుంది. ఈ 2025 సంవత్సరం చాలా భయంకరంగా ఉంటుందని చెప్తున్నారు. యుఎస్ఏలో అగ్ని వర్షంలో అగ్ని లాగా చెట్లు అన్ని తగలబడిపోతున్నాయి. మరి అనేకమైన చోట్ల వర్షాలు మరి ఇప్పుడు మనకి వచ్చాయి కదా విజయనగరంలో, అలా ఒక్కొక్క ప్లేసుల్లోని అవి వచ్చేసాయి. ఎందుకంటే అంచదినారు వార్తలు అలాగున్నా సరే అవి ఫేక్ న్యూస్ అనుకుంటున్నారు. కానీ వాక్యంలో మొత్తం 24 అధ్యాయంలో అంచెదినాలు అలాగుంటాయో అన్ని కూడా దేవుడు ముందుగానే ప్రవక్తల ద్వారా రాశారు. యోహాన్ గారు మరి పద్మాసు ద్వీపంలో దర్శనం ద్వారా చూసి రాశారు. అనేకమైన ప్రవక్తలు ఇటీవల చెప్పారు, అవన్నీ నెరవేర్చబడ్డాయి. ఇంకా నెరవేర్చబడ్డానికి దగ్గరలోనే ఉన్నాము. 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది.
ఇవన్నీ వార్తలు వస్తున్నాయి, వైరల్ అయిపోతున్నాయి, అన్ని అవన్నీ ఫేక్ అనుకుంటున్నారు. వాక్యం అనే దేవుడి దగ్గర కూర్చుంటే ఎప్పుడు ఏంటి అనే విషయాలు దేవుడు బయలుపరుస్తారు. దేవుడు బయలుపరిచే దేవుడు, దేవుడు మాట్లాడే దేవుడు. మార్కు సువార్త లాస్ట్ అధ్యాయం లాస్ట్ వచనాల్లో ఉంటది, దేవుడు చేసిన కార్యాలన్నీ చేసినవి రాస్తే ఈ భూలోకం అంతా కూడా చాలదంట. అంత పెద్ద బైబిల్ ఉంటుంది, భూలోకం అంతా చాలదు. కాబట్టి కొన్ని విషయాలు ఏవి ఇంపార్టెంట్ అవే రాశారు. అందుకనే దావీదు భక్తుడు ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూచినట్టు నా కళ్ళు తెరవండి ప్రభా అంటున్నాడు. దేవుడు అడ్డుపండు తొక్క తీసి నోట్లో పెట్టుతున్నట్టు వాక్యం దేవుడు మీకు ప్రకటిస్తున్నారు. మత్తయి 10:20లోని పరిశుద్ధాత్మ దేవుడే ఆ మనిషిలో ఉండి మాట్లాడతాడని ఉంది. ఇక్కడ నావి కాదు ఈ మాటలు, నేను కాదు మీకు చెప్తుంది. నేను ఇక్కడ వచ్చి నేను ఎంతగా ప్రసవేదన పడితేనే దేవుడు ఇక్కడ మాట్లాడతారు. నాకు కూడా ఏంటో తెలియదు. నాకు ఇంట్లోనే ఏడుస్తాను, ఇక్కడ వచ్చి కూడా ఏడుస్తాను. మీరు అందరు కళ్ళారా చూస్తున్నారు. దేవుడు చెప్పింది ఒక్క మాట అక్షరం ఇటు అటు చెప్పిన తెగుళ్ళు వస్తాయి, జీవనంలో పేరు ఉండదు. అందుకు భయపడి ఇక్కడ దేవుడు నిలబడతాడు. ప్రకటన 22వ అధ్యాయం 18-19 వచనాలు ఉంది ఇప్పుడు నేను చెప్పిన మాట. అలాగే యోకోబు 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, కఠినమైన తీర్పు ఉంటుంది బోధ చేసిన వాళ్ళకి. అందుకనే కరెక్ట్గా సువార్త చెప్పాలి, కరెక్ట్గా వాక్యం వినాలి. దాని డౌట్స్ అన్నీ కూడా క్లారిటీగా దేవుణ్ణి అడగాలి, సేవకులను అడిగి తెలుసుకోవాలి, వాక్యం చూసుకోవాలి. విద్య లేకపోతే పర్వాలేదు, నమ్మకంగా ఉండాలి. నమ్మకస్తులనే దేవుడు పరిచారకులుగా ఎంచుకుంటానని ఉంది వాక్యం. మార్కు 16:17లో నమ్ము వారి ఎడలే సూచక్రియలు చేస్తాడట. రోగులు చేతులేసి ప్రార్థన చేస్తారు, రోగులు స్వస్థపడతారని ఉంది. దెయ్యాలు వెళ్ళగొడతారని ఉంది. ఎవరైనా నువ్వు పడక నీకు ఏదైనా కలిపేసి పెట్టేస్తే నువ్వు తిన్నా సరే, విషకరమైన తిన్నా సరే నీకేం అవ్వదని ఉంది వాక్యం. దేవుడు ఇంత వాగ్దానం ఇచ్చి ఇవి వాగ్దానాలు, నమ్మదగిన దేవుడు. అటువంటి విశ్వాసంలో కదా చేస్తున్నాం. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమే ఉంటారు, అసాధ్యమని ఉంది. అందుకే దేవుడు మాట వింటేనే ప్రార్థన అనేది, దేవుడు మాట వింటేనే వాగ్దానాలు నెరవేరుతాయి. అది టైటిల్. దేవుడు మాట వింటేనే వాగ్దానాలు నెరవేర్పులోకి వస్తాయి, లేకపోతే రావు. ఆలోచించండి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. మనసు పెట్టుకోద్దంటున్నాడు పౌలు గారు కొలస్సీ సంఘానికి చెప్తున్నాడు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు. అది తుడిపేస్తాడు. ఇలాగా నీకు ముద్ర, వాక్యమే ముద్ర నీ హృదయంలో మనసులో వేసి పంపిస్తుంటే అది ఇలా తుడిచేస్తాడు. నాకు చూపించారు అది. భూసభ ఇంటి అంటే మన రాజ్యం, అంటే మన ఇంటి విషయాలు సెకండ్ పార్ట్లో పెట్టాలి. దేవుడి విషయాలనే ఫస్ట్, తర్వాత సెకండ్ ఇల్లు, తర్వాత మూడోది ఉద్యోగమైనా చదువైనా ఏదైనా. ఏలయనగా మీరు మృదు పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యొక్క దాచబడి ఉన్నది. బాప్తిజం తీసుకోవడం అంటే ప్రతి పాపం నుండి శాపం నుండి విడుదల. యేసు శరీర రక్తం తీసుకుంటున్నారంటే ప్రతి పాపం నుండి శాపం నుండి విడుదల. అందులో పాపం విషయంలో మీరు చచ్చిపోయారు కాబట్టి మీ జీవం ఎక్కడ ఉంది, మీ ప్రాణం ఎక్కడ ఉంది? క్రీస్తుతో కూడా దేవుని దాచబడి ఉన్నారు. దాచాడు మన ప్రాణాన్ని, దాచిపెట్టాడు. దుష్టుడు ముట్టకుండా దేవుడి మాట విన్నవాళ్ళ కోసం దేవుడు మాట్లాడుతున్నారు. లోకము దేవుడు భూ సంబంధాన్ని వెతుక్కున్న వారు కాదు, ఇవి వర్తించవచ్చు. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, జీవమైన క్రీస్తు మనకు ప్రత్యక్షం అవుతాడు. ఎప్పుడు దేవుని మాట విన్నప్పుడు ఆయన ప్రత్యక్షం అవుతాడు. మీరును ఆయనతో కూడా మహిమతో ప్రత్యక్షపరచబడుదురు. ఆయన మహిమతో వెళ్ళిపోయాడు కదా. ఆయన వెళ్తున్నప్పుడు మహిమతో ఎలాగైతే వెళ్ళాడో, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఆయనతో కూడా మనం కూడా ప్రత్యక్షపడతాం. అదే వైరల్ అవుతుంది. ఒక ప్రకటన 1:10
7వ వచనం ఉంటది, ఆయనతో కూడా మళ్ళీ 2 బహిరంగ రాకడలో ఆ విధంగా ప్రత్యక్షమయ్యి అలా వస్తాం. కావున భూమి మీద ఉన్న అవయములను అనగా ముందు పెళ్లి కుమార్తె సంఘంగా సిద్ధపడిన వాళ్ళు వెళ్ళిపోతాం. తర్వాత 7 ఏళ్ల శ్రమ దినాల తర్వాత ఆయనతో కూడా ప్రత్యక్షమై ఆయనతో పాటు మనము ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడదాము. మహిమ ఎందు ప్రత్యక్షపడటం అంటే మన శరీరము కానీ ఆత్మ కానీ దేహము కానీ రాదు, ఏమి రావు. పరిశుద్ధాత్మ శక్తితోని దేవుని పని చేస్తున్నప్పుడు, ఇందాక పాటలో ఉన్నట్లుగా పరుగు తీసినప్పుడు, ఆ విధంగా నడిచినప్పుడు, పైన వాటినే వెతికినప్పుడు, పెళ్లి కుమార్తె సంఘముగా కన్నుల పాటలో మొదటి కొరింథీ 15:57 ప్రకారం పెళ్లి కుమార్తె సంఘంగా మనం వెళ్ళిపోయినప్పుడు మళ్ళా దేవుడు ఆ పెళ్లి కుమార్తె సంఘముతో మళ్ళీ బహిరంగ రాకడలో వస్తారు. రహస్య రాకడలో దేవుడు కనబడరు. సిద్ధంగా ఉన్నావా సార్వత్రిక సంఘమా అని దేవుడు అడుగుతున్నారు. సిద్ధంగా ఉన్నప్పుడు ఆ 7 ఏళ్ల శ్రమ దినాల్లో మిగిలిపోయిన వాళ్ళు మళ్ళీ ఆ ఇశ్రాయేలు ప్రజలు మళ్ళా దేవుడు వాళ్ళ కోసము వాళ్ళ మొరపెడుతుంటే ఆ అంత్యక్రీస్తు మొదటి దశలోనికే పత్రికలో ఉన్నట్టుగా మరి 2:9లోని ఆ యెరూషలేము దేవాలయంలో కూర్చుంటాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. చేసి నేనే దేవుణ్ణని నమస్కారం చేయమని అంటే ఆ 660 ముద్ర నమస్కారం చేయగానే ఆ నుదుటి మీద పడిపోతుంది. ఇంకా వాడి అందరిలో ఉంటారు. మిగిలిన వాళ్ళు వాక్యం విన్నవాళ్ళు, నిర్లక్ష్యంగా ఉన్నవాళ్ళు, సిద్ధపడ్డ సంఘంలో లేకుండా విడిచిపెట్టబడిన వాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు మరి సంఘాలు ఏ సంఘాల్లో సార్వత్రిక సంఘాల్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా బోరమని ఏడుస్తున్నప్పుడు అప్పుడు దేవుడు ఆ బోర శబ్దం విని దేవుడు వస్తున్నాడని దేవుని దగ్గర పశ్చాత్తాపంతో ఏడుస్తున్నప్పుడు కొంతమంది చనిపోతారు. వాడి చేతులు కొంతమంది హతసాక్షులు అయిపోతారు. నువ్వు చంపుతావా చంపు, కానీ నేనైతే నీకు నమస్కారం పెట్టను అని చనిపోతారు. కొంతమంది ప్రాణాలకు పరిగెట్టి ప్రార్థన చేసి దేవుని దగ్గర లబోదిగమని ఏడుస్తూ ఉంటే అప్పుడు దేవుడు వస్తాడు. అప్పుడు ప్రత్యక్షం అవుతారు. ఇప్పుడు ముందు సిద్ధపడి దేవుడు మాటలు విని వాక్యానికి లోబడి చక్కగా పైన వాటినే వెతికి ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఈ బహిరంగ రాకడలో ఎవరైతే ఇక్కడ ఏడుస్తున్నారో వాళ్ళ దగ్గరికి వస్తారు. ఇప్పుడు మనం సువార్త చేస్తాం కదా, వాళ్ళు వినరు కదా, వినట్లేదు నేనేం చెప్తాను అని సాతాను గారు బోధ చేస్తుంటే నువ్వు వింటున్నావు అనుకో, చెప్పడం మానేసావు అనుకో, అవిశ్వాసంగా ఉన్నావు అనుకో, నువ్వు కూడా ఆ లిస్టులోనే ఉండిపోతావు. ఆ 7 ఏళ్ల శ్రమ దినాల్లోనే ఆడితో తిప్పలు పడిపోతావు. అది వినకపోయినా నువ్వు చెప్పేవాళ్ళు వాళ్ళ కోసం కన్నీరు కాచి వేసే శరీరం రక్తం తీసుకొని పరిశుభ్రంగా ఉన్నప్పుడు నీ కాళ్ళలో ఎఫెక్ట్ ఏమీ రాదు. వాళ్ళ చీకట్లు కానీ వాళ్ళ పరిస్థితులు కానీ ఏమీ రావు, వాళ్ళ అనారోగ్యాలు కానీ ఏమీ రావు. నిన్ను బలంగా దేవుడు వాడుకుంటాడు. వేసే శరీరం దగ్గర కృపాసింహాసనం దగ్గర నువ్వు ఏడతెగక అలాగ నువ్వు తీసుకున్నప్పుడు శిష్యులు అనేక మందిని చేస్తావు. వాళ్ళు ఎక్కడుంటారో నీకు అనవసరం, వాళ్ళు విన్నారో లేదో నీకు అనవసరం. దేవుడు ఏం చెప్పారో చేయాలి, అంతే పని. తండ్రి చిత్తం నెరవేర్చేసే కుడిపార్శ్వని అలాగే కూర్చున్నారో అలాగే మనం కూర్చోబెట్టడానికి ఆయన కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా. మంచి చెడు అన్నీ చూపించారు కదా. ఆ న్యాయపీఠం మీద అందరూ ఆయన మీ శరీరంతో జరిగింది మంచిదైనా సరే చెడ్డమైనా సరే న్యాయపీఠం మీరు ప్రత్యక్షం కావాలని దేవుడు చెప్తున్నాడు కదా. మనకెందుకు కావాలని చెప్పడమే మన బాధ్యత. వాళ్ళ దేవుడి తీర్పులో లెక్క అడుగుతారు. ఇప్పుడు 7 ఏళ్ల శ్రమ దినాల్లో అప్పుడు వాళ్ళకి గుర్తొచ్చి అప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి. ఎవరెవరు పంపించారో, ఎంతమంది అలా వేదన పడి సువార్త ప్రకటించారో, ప్రవచించారో, భాషలతో అర్థాలతో చెప్పి చీకటి లేలగొట్టి దేవుడిచ్చిన పరిచర్య వేసే శరీరంలో అభివాలుగా ఉంది. 5 పరిచర్లు చేసే పరిచర్లు ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా అవి విడిచిపెట్టేశారా? ఆ కృపావరాలు అభిషేకము పాడు చేసుకున్నారా? వాటిలో కూడా తీర్పులో దేవుడు లెక్క అడుగుతారు. వాడావా లేదా? ఆ కృపావరాలను వాడేవా లేదా? నీకు ఇచ్చిన ఆత్మీయ ఫలాలను వాడేవా లేదా?
నీకు ఇచ్చింది నువ్వు ఈ మంచం కింద కొంచెం కింద పెట్టుకొని దాచుకొని నా వల్ల అవ్వదు అని నోరు మూసుకొని కూర్చొని నీ రాజ్యం పట్టుకుంటున్నావా ఏంటి? అవన్నీ లెక్కప చెప్పాలి. అవన్నీ ఎక్కడ దిద్దుబాటు చేసుకుంటారు? ఆ 7 ఏళ్ల శ్రమ దినాల్లో ఆ అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త గడసర్పము ఈ మొత్తం ఈ రాజ్యం అంతా కూడా ప్రపంచం అంతా కూడా ఒకే కరెన్సీ ఒకే గవర్నమెంట్ వచ్చేవాడు ఏలుబడి చేస్తే అప్పుడు గుర్తొస్తే ఇవన్నీ. అప్పుడు లభో దిగమని ఏడుస్తుంటే అప్పుడు బహిరంగ రాకడలో ఆయన రారాజుగా వస్తుంటాడు. ఎవరిని పట్టుకొని? సిద్ధపడిన దేవుని పిల్లలు పట్టుకొని వస్తుంటాడు ఆయన. మీరు వీడియోలో చూసుంటారు చక్కగా. అప్పుడు ప్రతి నేత్రము చూస్తుంది, ప్రతి ఒక్కరు కూడా రొమ్ము కొట్టుకుంటారు. దేవుడు వస్తున్నాడు, రొమ్ము కొట్టుకుంటారు. అప్పుడు చూస్తారు బహిరంగ రాకుండా. రహస్య రాకుండా ఎవరు చూడరు. ఎందుకంటే జ్ఞానేంద్రియాలు లేవు, వాక్యం తెలియదు, శరీరానుసారమైన బోధ, అబద్ధ బోధ, దెయ్యాల బోధ, ఇలాంటివన్నీ చూసి కల్పనా కథలు, దురద చెవులు గలవారు ఎన్ని వాక్యాలు ఉన్నాయి మనం చెప్పుకున్నాం కదా. అవన్నీ కూడా మేడగద అనుభవంలో లేని వాళ్ళు, వాక్యం ఎలా చెప్తుంది అలా నడవని వాళ్ళు, చెప్తారు కానీ చేయలేని వారు, శాస్త్రంలో పరిశీలన ఆత్మ ఉన్న వాళ్ళు అనుక్షణము కూడా ఏసైనా సిలువేస్తూనే ఉంటారు. అని చెప్తారు కానీ చేయరు. క్రియలు మనం చెయ్యాలి, మనం క్రియలు చేయాలి. క్రియలు లేని విశ్వాసం మృతము. మృతులకు దేవుడు కాదంటే ఇంకా దేవుడు నమ్ముకున్నానులే, నేను దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతావులే అని సాధారణ నీ చెవులో ఊపుతూ ఉంటే, ఓహో నేను వెళ్ళిపోతాను కదా, పర్వాలేదులే, నమ్ముకున్నాను, బాప్తిజం తీసుకున్నాను, చాలులే అని ఆమెకి ఎలుగు భయపడుతున్నావేమో. భయపడద్దు. దేవుని బిడ్డ దేవుని కోసం బ్రతుకుదాం అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తున్నారు? బలపరుస్తున్నారు, స్థిరపరుస్తున్నారు. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడి అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా చంపేయమని చెప్తున్నారు. ఇవన్నీ చంపివేసి ఆ దుష్టుడు ఆటంకాలన్నీ ఏసునామములో కాలిపోవగాక నజరేయుడైన యేసునామములో కాలిపోవగాక యేసునామములో అని చెప్పి మనము ఆ దుష్టుడి మీద దేవుని అగ్నిని కుమ్మరించాలి. అటువంటి వాటి అన్నిటి మీద ఆ దుష్టుడి మీద దేవుని రక్తాలు కుమ్మరించి యేసునామములో నువ్వు కాలిపోవాలిగాక నజరేయుడైన యేసునామములో. సాతాను నీకు అధికారం లేదు. అన్ని నాలో ఉండడానికి, నా కుటుంబంలో ఉండడానికి, నా సంఘంలో ఉండడానికి నీకు అధికారం లేదు. సాతాను యేసునామములో కాలిపోవాలిగాక నజరేయుడైన యేసునామములో. ఉగ్రత నీ మీదకి వస్తుంది. సాతాను యేసునామములో పాతాళంలో అణిగిపోతున్నావు అని దేవుడు అట్టి విధంగా దేవుడు వాళ్ళని అభిషేకించి అలా జయించుకొని దేవుడి రాజ్యానికి రావడానికి దేవుడు, అందుకని దేవుడు ఆత్మతో నింపబడాలి, వాక్యం ద్వారా మీరు బ్రతకాలి అని చెప్తున్నారు. పూర్వం వారి మధ్యన జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటారు అంటున్నారు. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు, పూర్వం వారి మధ్య మనం జీవిస్తున్నప్పుడు మీరు వాటిని అనుసరించి నడిచాడు. నేను కూడా చిన్నప్పుడు ఆ శరీరానుసారమైన బోధ, పాకిస్తాన్ బోధ నేను కూడా విని నేను నా జీవితం నా చేతులెత్తి, దేవా నా జీవితం నీకు అంగీకరిస్తున్నానయ్యా. 40 రోజులు ప్రార్థన చేసినా నాకు విడుదల రాలేదు. ప్రతి శుక్రవారం నేను ప్రార్థన చేసినా నాకు విడుదల రాలేదు. నాకు భక్తి నేర్పించయ్యా అని ఏడ్చినప్పుడు దేవుడు నాకు నేర్పించాలి. ఒకప్పుడు మీరు కూడా అలాగే ఉన్నారు అంటున్నాడు ఇక్కడ పౌలు. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరు వాటిని అనుసరించి నడుచుకుంటేవి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోటి బూతులు అని వాటిని అన్నింటినీ విసర్జించడం చెప్తున్నారు. కోపం రాగానే ఎప్పుడైతే మీరు దేవునాత్మతో నింపబడి లేరో, దేవునికి ఇష్టమైన భక్తి చేయట్లేదు, సంపూర్ణమైన భక్తి, మాదిదేవి భక్తి కలిగింది, మనుషులందరి కోసం, రాజుల కోసం ప్రార్థన చేయను, వెంటనే దుష్టుడు ఏం చేస్తాడు? మనుషుల్లోనికి వచ్చి డిస్టర్బెన్స్ చేస్తాడు. దేవుడు మాటలు మనుషులు చెప్తున్నారు అనుకుంటారు, దేవుడు చెప్తున్నారు అనుకోరు. దేవుని సన్నిధిలోని ప్రవర్తన జాగ్రత్త అంటున్నాడు. ప్రసంగి 5:1 దేవుని సన్నిధిలోని ప్రవర్తన జాగ్రత్త అని చెప్తున్నాడు.
జాగ్రత్త అన్నమాట ఎక్కడ ఉంటుంది? ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక పుర్రు ఉంటుంది. ఒక పుర్రు ఉండి 2 ఎముకలు ఇలా ఉంటాయి. ఈ మధ్యలో పుర్రు ఉంటుంది. జాగ్రత్త అంటే నీకు మరణం ఏర్పాటు చేస్తుంది. దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన జాగ్రత్త అంటున్నాడు. అందుకే దేహమే దేవుని ఆలయం అన్నాను. దేవుని పట్టుకొని నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా నువ్వు చూస్తే చాలు భయం వేస్తుంది. అందుకే అపోస్తులు 2:43 మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది. ఎందుకంటే మీరు అపోస్తులకు వాడబడతారని ఉంది. సన్నిధిలో నువ్వు కరెక్ట్ గా ఉన్నావు అనుకో. 139 కీర్తనలో 1, 2, 3 వచనాలు ఉన్నాయి. నువ్వు కూర్చోవడం, పడుకోవడం, మాట్లాడడం అన్ని నేను చూస్తున్నాను. చర్చికి వస్తున్నావు కదా, నీ ప్రవర్తన జాగ్రత్త. దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన జాగ్రత్త అంటున్నాడు. చూస్తున్నాను అంటున్నాడు. ప్రతిఫలం కావాలి కదా. దేవుని దగ్గర అనుక్షణం ఉన్నప్పుడు ఎలాగ మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఆ సన్నిధిలా ఉన్నప్పుడు దేవుని ఆలయంగా మన బాడీ అయిపోతుంది. నీ దేహము దేవునికి ఆలయమే ఉన్నదని మీరు ఎరిగరా అంటున్నారు. అలా వచ్చి అపోస్తులు 2:42 వచనంలో చాలాసార్లు ఈ విషయాలు చెప్పడమైంది. చాలాసార్లు పరిశుద్ధాత్ముడు దుఃఖపడి అనేకమైన సార్లు బుజ్జగించి చెప్పడమైంది. ఎందుకంటే ఇది కృపకాలం కాబట్టి. తర్వాత ఎవరు చెప్పిన వాళ్ళు ఉంటారు. ఆమోస్ 8:8 ఉంటుంది. ఎక్కడ వెతికినా వాక్యం అనేదే ఉండదు. ఎక్కడ నువ్వు వెతుకు, ఎక్కడ చర్చ ఉండదు, వాక్యం అనేది ఉండదు. ఆ దినాల్లో రాకముందే త్వరగా వాక్యాన్ని హృదయంలో, మనసులో, బాడీ అంతా ముద్రించుకోవాలి. అదే దేహమే దేవునికి ఆలయమే ఉన్నది. అందుకనే వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండేది. అందుకు ఎడతెక్కున్నారు. అటువంటి పరిస్థితులు అలా ఎడతెక్కుండానే వాక్యం గుర్తుండదు ఉంటుంది. అదే ప్రకటించగలరు. అలా దేవుని బిడ్డలు రక్షించగలరు. అప్పుడు ప్రతి వారికి భయం కలుగను. ఎందుకంటే భయం లేదు ఎవరికి. అప్పుడు ప్రతి వారికి భయం కలిగను. మరియు అనేక మహత్కారముల సూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగెను. అపోస్తుల బోధలో అపోస్తులుగా దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు. దేవుడు స్తోత్రం. చనిపోయిన వాళ్ళు లెగిస్తారు. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారు, చనిపోయిన వాళ్ళు లెగిస్తారు, పోస్ట్ మార్టం అయిపోయిన వాళ్ళు కూడా బ్రతుకుతారు అని వాక్యం ఇచ్చారు. అంటే అర్థమేంటి? మనుషులు వాక్యము దొంగ బోధ, క్యాథలిక్ బోధలో పెరిగి వచ్చి ప్రాణం పోయిన మనిషి బ్రతికింది. 2-3 సార్లు చచ్చిపోవాల్సిన మనిషి బ్రతికింది. అదే మనుషులు చచ్చిపోయిన మనుషులు అనమాట. శారీరకంగా బ్రతికింది, ఆత్మీయంగా బ్రతికింది. మొక్కలు అయిపోయింది అనమాట. అసలు మోషన్స్ అవుతున్నప్పుడు అందులో పందిలో పొరవడం కూడా గుర్తులేదు. ఎంతమంది గ్రామంలో ఉన్నారు కానీ ఎవరూ తెలియదు, నాకు ఎవరూ లేరు. యెహోవాకు ప్రీతికరంగా ఉంటే శబ్దులు కూడా మిత్రులుగా తీసుకొచ్చేసాడు మా దగ్గరికి. వాళ్ళే అంబులెన్స్లు తీసుకెళ్ళారు. ఒళ్ళంతా కడిగి చక్కగా డ్రెస్ నైటీ వేసి చక్కగా తీసుకెళ్ళి హాస్పిటల్ అన్ని పరిచర్యలు చేసి మళ్ళీ చక్కగా దింపారు ఇంటి దగ్గర. మేము ఏడ్చాము. ఎలా ప్రభా, ఇవి నెల తీసుకెళ్ళాలి, వ్యాన్ వచ్చేస్తుంది, సిద్ధంగా ఉండమంటే ఎలా సిద్ధపడి ఉందో తెలుసా? ఫుల్గా ఫుల్గా వెళ్ళేసి అందులోని దొరుకుతుంది. అందులో చక్కగా చీర కడితే అందులో దొరుకుతుంది. వచ్చేసరికి గుర్తులేదు. ఎందుకు? భూ సంబంధమైన వెతికినందుకు, దేవుడు ఒక బోధ చెబితే ఇంకొక బోధ చేసినందుకు, ఇంకొక బోధ ప్రకారం నడిచినందుకు వచ్చిన శిక్ష, పనిష్మెంట్. వాళ్ళు చనిపోయిన వాళ్ళే కదా, మృతులకు నేను దేవుడు కాదు. మరి దేవుడు ఎందుకు రక్షించలేదు? దాని ముందే దేవుడు రక్షించుకొని చక్కగా ఆయాసం చేత మరి ఆ గుండె నొప్పి, ఆ గుండె దడ నుండి విడిపించాడు దేవుడు. మళ్ళీ మాట వెళ్ళలేదు. వచ్చి ఇక్కడ ఇలా పెట్టుకొని అలాగా మరి ఎవరు పెడుతున్నారో తెలియట్లేదు. మళ్ళీ ఎవరు పెడుతున్నారో తెలియదు. వెంటనే మళ్ళీ సాధారణ ఎరగడం వచ్చి తోసేస్తాయి. చెయ్యి వంగిపోయింది.
ఇలా ముంగిపోయింది, ఇలా అలాగే వెళ్ళిపోయింది, పని చేయదు. అది ఇలా వండుతూ ఉంది. దేవుని సన్నిధిలో ఒక మాత్ర అయ్యకుండా ఆ వనడం కానీ ఆయాసం కానీ అలా ఉండిపోద్ది. ప్రాణం పోయినట్టు ఇంకా నేను చచ్చిపోతాను. ఇవే మాటలు నోటి నుంచి ఎవరు బోధిస్తున్నారు? సాతాను. భక్తి కరెక్ట్గా లేక. అది పోస్ట్ మార్టం చేయడం అంటే ముక్కలైపోయిన మనిషి అనమాట. చనిపోయిన మనుషులంటే అది. దేవుడు బ్రతికించారు. ఆయన సాక్షిగా నిలబడాలి. మళ్ళీ అసమాటికి అసాధంగా పనులు చేసి అంతవరకే నా పని, సంఘం అని అంతవరకే. బయటికి వెళ్ళక నువ్వు ఏ పనులు చేస్తున్నావో ఆయన నువ్వు కూర్చోవడం లేకుండా చూస్తాను. 139 కీర్తనలో ఉంది కదా, నువ్వు మాట్లాడడం, నువ్వు భూదిగంతంలో దాక్కున్నావు, నువ్వు ఆకాశ మండలంలో దాక్కున్నా, నేను చూస్తున్నాను అంటున్నాడు. ఎక్కడ ఏం చూస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏది ధ్యానిస్తున్నావు, ఏది మాట్లాడుతున్నావు, ఏ అబద్ధాలు ఆడుతున్నావు, ఏది తింటున్నావు, ఏ విధంగా ఉంటున్నావు. దేవుడి మాటలు ప్రకటించకుండా, దేవుడు నేను బ్రతికిస్తే ఆ మాటలు చెప్పకుండా ఏ మాటలు చెప్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే భూదిగంతముల వరకు సాక్ష్యం వెళ్ళదు. నువ్వు సాక్షిగా ఉంటున్నావా? ఆ వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి గ్రహించడు కదా. గ్రహించకుండా గంటల టైం మళ్ళీ మనం వేస్ట్ చేస్తున్నావా? సంఘానికి వచ్చి ఏ సాక్ష్యంతో వస్తున్నావు? నువ్వు సాక్ష్యంతో మళ్ళీ ఆ సాధనను పట్టుకొని వస్తున్నావా, లేకపోతే దేవుడి బిడ్డలు పట్టుకొని వస్తున్నావా? సంఘాన్ని, దేవుడి బిడ్డల్ని, దేవుడిని దుఃఖపరుస్తున్నావా? అది దేవుడు అడుగుతున్నారు. అందుకని ప్రవర్తన జాగ్రత్త అంటున్నారు. దేవుడు అన్ని రెడీగా ఉంచుతున్నావా? దేవుడి పరిచర్య చేస్తున్నావా? ఒక సమయం కూడా దొంగిలించకుండా దేవుడికి ఇష్టంగా నువ్వు దేవుని సన్నిధిని రెడీగా పెట్టి ఉంచుతున్నావా? అక్కడ ప్రార్థన చేసి ఆ ప్రార్థన వల్ల దేవుని బిడ్డను రక్షిస్తున్నావా? వెంటనే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావా? నేను ప్రార్థన చేసి దేవుని మాటలు వచ్చి ఇంకోటి ప్రకటించే వరకు కూడా నేను అన్నం తిన్ను అని ఒక తీర్మానం చేసుకుంటున్నావా? ఎలా వాగ్దానాలు నెరవేర్చబడతాయి? ఆలోచించండి. దేవుడి మాట వినకపోతే వాగ్దానాలు నెరవేర్చబడవు. ఎవరైనా చెప్తారా? అప్పుడు ప్రతి వానికి భయం కలిగిందట. నీలోని దేవుడిని చూసి ఎదుటోళ్ళకు భయం కలగాలి. దేవుని దగ్గర ఏడాలి, దేవా నాకు నీకు ఏ దోషం అడ్డుగా ఉంది? నన్ను చూస్తే నన్ను ఏడిపిస్తున్నారు కానీ నేను నన్ను చూసి ఎవరు భయపడట్లేదయ్యా. దేవుని ఆత్మతో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తుందంటే వాళ్ళు చీకట్లో పరిగెట్టాలి. అప్పుడు భయం వేస్తుంది. నేను చూస్తుంటే అమ్మో నేను తాకూడదు అని భయం రావాలి. అమ్మో జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను మాట్లాడాలి. వెంటనే దేవుడు యుద్ధం యెహోవాదే, దేవుడే చూసుకుంటాడు. దేవుని దగ్గర మొదలుపెట్టాలి. వాళ్ళ కోసం నేను బాధ పెట్టి వాళ్ళ దూరంగా పెడతానని ఉంది వాక్యం. ఆ దూరంగా పెడతాడు, నీ వైపు రానివాడు. దృష్టి ముట్టకుండా తను తాను భద్రం చేసుకోవాలన్నది వాక్యం. 1 యోహాను 5:17 అలా భద్రం చేసుకోవాలి. మనం ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా భద్రం చేసుకోవాలి. దేవుడే భద్రపరుస్తాడు. అలా మనలో మనం భద్రం చేసుకోవాలి. ఎవరో భద్రం చేయాలి. ఎవరో నేను ఎత్తుకొని ముద్దులాడి నీకు కష్టమాడికి చెప్పరు. అందుకనే మరియు వారి యొక్క మనసులే ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకోవాలి. అందుకే తప్పక కూడుకోవాలి. నాకు ఆ పని ఉందని భూ సంబంధమైన ఎదగడానికి పారిపోయేమని అనుకో, అంతే 2 రోజులు మళ్ళీ మామూలు అయిపోద్ది. కొమ్మతోక వంకర అన్నట్టుగా దేవుడి మాట వినకుండా, దేవుడి వాక్యానుసారంగా నడవకుండా వినేసి వెళ్ళిపోతాను. రోజు ఈ రోజు వచ్చాను కదా, రేపు సంగతి అంతే అని కూర్చుంటే దేవుడు నేను కనికరించాను. దేవుడు ఎలాగొచ్చి నేను అలాగా అపస్తులా వాడుకుంటారు. నీ ద్వారా దేవుడు ఎందుకు ఎలా కార్యాలు చేస్తారు? వారి ఏక మనసులో ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొని ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరూ వల్ల దయ పొందిన వారే నిన్న వేసేసారు. రక్తం తీసుకొని పిచ్చిదాలా పరిగెట్టాను 1 గంటకి ఇంటింటా రొట్టె తిరగడానికి. ఎందుకంటే కుక్కతో వంకర అయిపోయింది. ఆ నైట్ బల్లారం తీసుకోలేదు. 31st నైట్కి ఉదయానికి మళ్ళీ కుక్కతో వంకర అయిపోయింది. దేవుని పిల్లల వైపే సాతాను గర్జించి సింహంలా తిరిగి ఎవరిని మింగుదునా అని గర్జించి సింహంలా తిరుగుతాడు. అందుకని అలాగా దుష్టుడు ముట్టకుండా భద్రం చేసుకోవాలి. కృపా సింహాసనం దగ్గర తీర్పు తీర్చుకుంటూ ఆ యేసు శరీర రక్తము అందుకు తీసుకోవాలి. ఆయన మరణాన్ని ఆ విధంగా ప్రకటన చేసేవారిగా
మనల్ని మనం భద్రం చేసుకుని మనము రొబ్బిన వేడుదూడు వలె గంతులు వేస్తూ నీతి సూర్యుడు మన మీద ఉదయించాడు కదా. యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాం కదా. అది నూతన బలము, నూతనమైన ఆత్మ, నూతనమైన జీవితం, నూతనమైన మనస్సు అనుక్షణము పొందుకోవాలి. అందుకే ఒక్క క్షణమైనా నీవు లేకుండా నేను బ్రతకలేనే అని పాట పాడుతున్నాం. అందుకు అది సినిమా పాట కాదు. అలా పాడతారు, సినిమా పాటలు కూడా అలా పాడతారు, కానీ ఇది అలాంటిది కాదు. ఆయనే ప్రాణప్రియుడు. ఎవరైనా నీ కోసం నా కోసం ప్రాణం పెడతారా? పెట్టరు. ఎవరైనా పశువుతుంట్లో ఎవరైనా జన్మిస్తారా? ఎవరైనా మన పిల్లలు ఎవరైనా అలా పడుకోబెడతామా? ఆలోచించండి. ఎంత తగ్గించుకున్నాడు దేవుడు. మనం ఏమైనా తగ్గించుకుంటున్నామా? ఏ విషయంలో మనం తగ్గించుకుంటున్నామా? అపోస్తలుల 2వ అధ్యాయము 46వ వచనంలో ఉంది ఆ మాట. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండేది. నిష్కపటంగా ఉండాలి ఆ హృదయం, కపటంతో ఉండకూడదు. అప్పుడు మరణాన్ని ప్రచురం చేయగలరు. నిష్కపటమైన చంటి పిల్ల హృదయం ఎలా ఉంటుంది? అలా కొట్టేసిన తీసేసిన మళ్ళీ నవ్వుకొని వచ్చి అమ్మా అనుకొని వస్తుంది కదా, ఎత్తుకో అమ్మా అంటారు. అలా రావాలి దేవుని ఆత్మీయ తల్లి దగ్గరికి. అలా సంఘానికి రావాలి, దేవుని దగ్గరికి అలా రావాలి. ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకోవాలన్నమాట. అనుదినము నువ్వు చేర్చుకోవాలి. ఎంతమంది చేర్చుకుంటున్నాం, మనం ఎంతమందిని చేర్చుకుంటాం అని ఆలోచించాలి. వాగ్దానాలు అప్పుడే నెరవేర్చబడతాయి. దేవుని రాజ్యానికి పెళ్లి కుమార్తె సంఘములో సిద్ధపడి అప్పుడే మనం ఉండగలం. కాబట్టి కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయంలో ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వాటినన్నింటినీ విసర్జించండి. అవన్నీ ఇంటిలో చేసేస్తారు. ఏంటి ఇష్టం వచ్చినట్టు పేలాపలు వేలేసి ఇష్టం వచ్చినట్టు టైంకి వచ్చి నాకేప్పుడు చెప్పలేదు. దేవుడు నాకు ఎక్కడ నాకు స్వస్థత ఇచ్చాడు పూర్తిగా. ఇదే సైతం సాక్ష్యం. అది ఎవరి సాక్ష్యం? అది దిద్దుబాటు చేయడం రాదు, ప్రార్థన చేయడం రాదు, పాట పాడడం రాదు, ఒక మాట చెప్పడం రాదు. నిజమా కాదా? చెప్పండి, నిజమా కాదా? జరుగుతుందా లేదా? జరుగుతుంది. నిజం. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. జరుగుతుందా లేదా? ఒకరికొకడు అబద్ధం ఆడకుడి. ఏదైనా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిచరించి జ్ఞానం కొరకు నిమిత్తము దాన్ని సృష్టించిన వారి పోలిక చెప్పున సృష్టించిన వారి పోలిక ఉందా లేదా అని ప్రతిరోజు చెక్ చేసుకోవాలి మనం. ఆయన పోలిక మనలో ఉందా లేదా? యోహాను 4:53-58 వచనాల్లో ఆయన పోలికలు, ఆయన గుణాలు, ఆయన ఆపాదన నేర్పించాడు. మేడగదిలో అందరూ అగ్ని జ్వాల ఆత్మను పొందుకున్నప్పుడు అది నేర్పించాడు. అలా సంఘాన్ని స్థాపించాడు. 3000 మంది దేవుని వాక్యం వినగానే రక్షించబడ్డారు. బాప్తీసాలకు రెడీ అయిపోయారు ఆ వాక్యం విని. అదే ఆదిమ సంఘం. ఇష్టం వచ్చినట్టుగా, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా బోధ, కల్పించబడిన బోధ, మనుషులు కల్పించిన పద్ధతులు అవే దైవోపదేశాలని వ్యర్థంగా ఆరాధిస్తున్నారని పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. మత్తయి 7వ వచనంలో వారి పెదవులతో కనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరం ఉంది, దేవుడికి దూరం ఉంది. కనపరచడం కాదు, కొనియాడటం కాదు, క్రియలు చేయాలి. క్రియల ద్వారా ఆయన సంతోషపడతాడు. అప్పుడే దేవుడు ఆయన. మృతమైన జీవితం అంటే పని చేయకపోతే నువ్వు చచ్చినా బతికినా నాకు వేస్ట్ రా, నువ్వు ఉన్నా ఒకటే నాకు వేస్ట్ రా అంటారు కదా ఇంట్లో వాళ్ళు. బయట వాళ్ళ ఫోన్లు కట్ చేస్తారు కదా, వాళ్ళ ఫోన్లు బ్లాక్ లో పెడతారు కదా. ఎందుకు పెడతారు అనగా మరి దేవుడు బ్లాక్ లో పెట్టకుండా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించడాన్ని పోలిక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకోవాలి. నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. కొత్త బట్టలు ఇది కాదు పండగ. వాగ్దానం ఇచ్చారు, నాకు నెరవేరలేదు, ఎన్ని సంవత్సరాలు వస్తున్నాను, ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నానంటే
ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ తిరిగి వచ్చేస్తాం. ఏ బోధ అర్థం అవుతుంది, బాధ రాగానే గుర్తొస్తుంది. బాధ వస్తేనే బోధ అర్థం అవుతుంది, అప్పుడు గుర్తొస్తుంది. అలాగే బుద్ధి లేని కుమారుడు ఎలాగొచ్చాడు, నా ఆస్తి నాకు ఇచ్చే అని చెప్పేసి పందులు పొట్టు తింటున్నప్పుడు గుర్తొచ్చాడు దేవుడు, ఆ తండ్రి. అయినా సరే కౌగిలించుకున్నాడు. ప్రియ సంగమ, అలా కౌగిలించుకున్న పరిస్థితి ఇచ్చాడు దేవుడు నాకు. ఎవరైనా ఫోన్ చేస్తే ఎంతో హృదయం ఎంతగానో పులకరిస్తుంది. వాళ్ళు ఎలాగున్నా సరే వాళ్ళు ప్రేమించే మనసు దేవుడు ఇచ్చాడు. అసలు ఈ సంఘానికి దేవుడు ఇచ్చాడు. మాట వినకపోయినా, ఎన్నిసార్లు వాళ్ళు వెళ్ళిపోయినా మళ్ళీ వస్తానంటే మళ్ళీ అలా ఫోన్ చేస్తే, ఫోన్లో మరి వాక్యం పంపించిన వాళ్ళు మరి ఏదైనా మెసేజ్ మళ్ళీ రివర్స్ గా రెస్పాండ్ అవుతే ఎంతగానో ఆనందపడుతుంది దేవుని ఆత్మైన దేవుడు. దేవుని ఆత్మ మనిషిలో ఉంటే ఆ మనిషికి అటువంటి ఆనందం వస్తుంది. కానీ ఈ దినాల్లో వాక్యానికి 2 నిమిషాలు లేట్ అవుతే బంద్ చేసేస్తున్నారు, డోర్ బంద్ చేసేస్తున్నారు. నువ్వు టైంకి వస్తేనే చర్చికి రా, లేకపోతే లేదు. నువ్వు ఎక్కడైనా తిరిగి వచ్చావా, నీకు లేదు, చర్చ లేదు, నువ్వు ఇక్కడ రాకు అంటున్నారు. తోటపాలనుకున్నారు. జనాలు కావాలి. 6 లక్షల జనాభాతో నడిపిస్తున్న నికోదేముకు తెలియలేదు ఈ విషయంలో. ఈ విషయాలు నికోదేముకు తెలియలేదు. డైరెక్ట్ గా దేవుడు మాట్లాడతా, అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనే సంగతే తెలియదు. మరి దేవుని ఆత్మ పొందుకోకపోతే ఆత్మ లేనివాడు నావాడే కాదని చెప్తున్నారు. మరి అలా ఉంటున్నామా? ఆలోచించండి. దేవుని ఆత్మ నడిపిస్తుందా, దెయ్యమాత్మ నడిపిస్తుందా, మనుష్యాత్మ నడిపిస్తుందా, లౌకికాత్మ నడిపిస్తుందా, బ్రహ్మచాత్మ నడిపిస్తుందా? మొదటి కొరింథీ 2వ అధ్యాయంలో 9వ వచనం కింద వచనాల్లో ఉంది. మొదటి యోహాను 4వ అధ్యాయంలో కింద వచనాల్లో ఉంది బ్రహ్మచాత్మ. ఉజ్జియా అంటే యెహోవాను ఆశ్రయించినంత కాలం వర్ధిల్లుతా ఉన్నాడట. ఈ ఊర్లో ఉన్నాడు, వర్ధిల్లు లేదు. వాడు మళ్ళీ 20,000 అప్పులు బయలుదేరుతున్నాడు. అన్ని చర్చలు తిరిగి ఇంకా కూర్చున్నారు, అప్పులు పాలైపోయి మళ్ళీ 20,000 అప్పులకి మళ్ళీ బయలుదేరుతుంటే ఉదయమే ప్రత్యక్షమయ్యారు ఆ కుటుంబం. రండి దేవుని వాక్యం వినండి అని ఆయనకి చెప్పడమే. వాళ్ళ కోసం ప్రార్థన మేము చేస్తాం, చెప్పడమే మా పని. రాకపోతే దేవుడు రేపు పొద్దున మమ్మల్ని ఎక్కడు హెచ్చరిక చేయకపోతే ఆ ప్రాణాన్ని నువ్వే ఉత్తరం బాధపడుతున్నాడు దేవుడు. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలం వర్ధిల్లుతూనే ఉన్నాడు. నువ్వు ఆశ్రయిస్తే బ్రతుకుతావు, ఆశ్రయించకపోతే బ్రతుకు వర్ధిల్లలేవు, వాగ్దానం నెరవేర్చబడదు, దేవుని రాజ్యానికి రాలేవు. ఆలోచించాలి. దేవుడు నమ్ముకున్నంత మాత్రమే కాదు, బాప్తిసం తీసుకున్నంత మాత్రమే కాదు, అంతం వరకు సహించబడే రక్షణ పొందుకుంటాడు. మత్తయి 24వ అధ్యాయం 13వ వచనంలో ఉంది. ఇంకొక దగ్గర 2-3 దగ్గర కూడా ఉన్నది. కాబట్టి అంతవరకు సహించుకోవాలి, ప్రేమించాలి, దేవుని మాటలు మనం చెప్పాలి. మొదటి కొరింథీ 10:11 ఈ సంగతులు దృష్టాంతంగా యుగాంతం గురించి చెప్పబడి ఉంది అక్కడ. మీరు చదవండి, టైం అయిపోయింది కాబట్టి. నేను హెబ్రీలు 5:8 పూర్తిగా చదవట్లేదు. పరలోకం మరి ఛాయారూపకంగా ఉందని మరి హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. అపోస్తలుల కార్యం 29వ వచనంలోని మరి పౌలు 14 రాత్రులు ప్రయాణం చేశాడు. ఆ ఓడనే ప్రయాణం, మరి ఆ ప్రయాణంలో దేవుడు ఆయన్ని కాపాడాడు. మన నిరీక్షణ మనం తేటగా ఉండాలని మొదటి యోహాను 3వ అధ్యాయం 2-3 వచనాలు ఉంది. కాబట్టి మంచి కాపరట తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడట. జీతగాడు ఏం చేస్తాడంటే, జీతం అక్కడ ఏం దొరకట్లేదు, వాడు దేవుడు ఎవరు, ఏ జీతము రాదు, దశభాగాలు ఎవరు, పేదోళ్ళ ఏరియా ఇది. 99లో నన్ను దేవుడు నాకు దర్శనం పిలుపు దేవునామంతో నింపబడితే అప్పుడు ఇచ్చారు నాకు ఆ దర్శనం. అది దేవుడు స్థిరపరిచాడు. దేవుడు నేను 4-5 పరిచర్యలు చేసి ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడి యెహోవా నా ఆధారం అని నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా. ఈ సంవత్సరం
అలాగ ఆధారపడినప్పుడు నన్ను ఇక్కడ స్థిరపరిచాడు. మంచి కాపరి గొర్రెల కోసం ప్రాణం పెట్టే పరిస్థితులు దేవుడు ఇచ్చాడు. ఆ కాపరి నా కోసం ప్రాణం పెట్టాడు కదా. ప్రాణం పెట్టి నన్ను ఒక కాపరిగా చేశాడు. నేను కూడా ప్రాణం పెట్టే బిడ్డగా నన్ను దేవుడు నిలబెట్టాడు. అది వాగ్దానం నెరవేర్చబడ్డం అంటే. లోపడితే వాగ్దానాలు నెరవేర్చబడతాయి. దేవుడి మాట వింటే వాగ్దానాలు నెరవేర్చబడతాయి. ఎవరు నా కుటుంబం కానీ బయట కానీ ఎవరు సపోర్ట్ చేయకపోయినా దేవుడే నన్ను నిలబెట్టుకున్నారు. నా తండ్రి చేత నెరవేర్చిన తల్లి సహోదరులు అన్నారు. అటువంటి వారి ద్వారా దేవుడు నన్ను నిలబెట్టారు. ఇక్కడ యోహాను 12 జీతగాడి గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కాలందున తోడేలు వచ్చిన చూచి గొర్రెలు విడిచిపెట్టి పారిపోవును. ఎక్కడైతే ఈ కాపర్ని విడిచిపెట్టి సంఘాలు విడిచిపెట్టి వెళ్ళిపోతారో అక్కడ కాపరి మిమ్మల్ని కనలేదు కాబట్టి మిమ్మల్ని విడిచిపెట్టి పారిపోతారని మీకు చెప్పలేరు. మీ విషయాలు వాళ్ళు చెప్పలేరు. ఎవరు కన్నారో వాళ్ళకే వాళ్ళ పిల్లల విషయాలు తెలుస్తాయి. మీ పిల్లల విషయాలు మీకు తెలిస్తే మనకు తెలిస్తే మన పిల్లల విషయాలు ఇంకొక అమ్మ దగ్గర ఉంటే తెలుస్తాయా? అలాగే దేవుడు ఇస్తాడు. ప్రసవ వేదన కలిగి పిల్లలు కన్నప్పుడు నా శత్రువు నుండి దేవుడు విడిపించాడు. బంధకాల నుండి నన్ను విడిపించాడు. సీయోను కుమార్తెగా నన్నున్నప్పుడు అలాగా ప్రతి ఒక్కరిని విడిపించడానికి మాటలు చెప్తున్నారు. విధవరాలు ప్రార్థన చేసింది. 18:1 అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నప్పుడు మాటికి క్షణము ప్రార్థన చేసుకుంటూనే ఉంది. నాకు న్యాయం చేయబాదేవా, నన్ను విడిపించమని. తను విడిపించాడు. అలా సంఘం ప్రార్థన చేయాలి. సార్వత్రిక సంఘమా అలా ప్రార్థన చేసినప్పుడు మన వాగ్దానాలు నెరవేర్చబడతాయి. 18:7 దివారాత్రులు ప్రార్థన చేసింది. అలాగే అపోస్తుల 10వ కొన్నేరు కూడా ప్రార్థన చేశాడు. ధర్మకార్యాలు చేశాడు, నీతి కార్యాలు చేశాడు. అవేమి చల్లవు అని చెప్పి ఆయన ప్రార్థన. అవి ఎలాగ ప్రార్థన చేస్తే నీ నీతి కార్యాలు ధర్మ కార్యాలు దేవుని సన్నిధిలో చేరాయని దేవుడే ఆయనతో మాట్లాడే. నీ ప్రార్థన నా దగ్గరికి చేరింది, నీ కన్నీరు నా దగ్గరికి చేరింది, నీ ధర్మ కార్యాలు నా దగ్గర చేరే అని మాట్లాడారు. మీరు మత్తయి అపోస్తలుల 10వ చదివితే ఉంటాయి. అలా మనవి చేరేయాలి దేవుని దగ్గరికి. అవి మనం చెక్ చేసుకోవాలి. అప్పుడు మన తెలుగు మత సంఘంలో ఉంటాము. మన వాగ్దానాలు నెరవేర్చబడతాయి. అలాగే రక్షించబడతారు. ఎలాగా రక్షించబడతామంటే ఆదికాండం 14 మరి 22, 23 ఉంటుంది. ఆ విధంగా మనం రక్షించబడతాం. అబ్రహాం విషయంలో అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు దేవుడు ఆయన పిల్లలుగా మనకు కూడా వాగ్దానాలు ఇచ్చారు. నాకు ఇవ్వబట్టి నేను అలా నిలబడ్డాను. అలాగే అందరినీ కూడా విడిచిపెట్టి అబ్రహాం ఎలాగొచ్చారో కుటుంబాన్ని, ఉద్యోగాన్ని, తన చేతి పని అన్ని శిష్యులు ఎలా విడిచిపెట్టారు అలాగే అది తీసుకొచ్చారు. అలా విధేయత కలిగి ఉన్నప్పుడే దేవుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడ్డారు. తండ్రి చిత్తం ఏంటో నా పట్ల దేవుడు అనుక్షణం కూడా నాతో మాట్లాడి నెరవేరుస్తున్నారు. అలాగే ఆదికాండం 12 1 ప్రకారం వాగ్దానాలు నెరవేర్చి ఉన్నతంగా దీపిస్తాను, ఆశీర్వదిస్తాను అంటున్నాడు. కాబట్టి యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యాలు నూతన పరచము అని హబక్కు గారు ప్రవచించారు. అలా నూతన పరుస్తాడు ఈ నూతనమైన సంవత్సరంలో. ఈ 2025 సంవత్సరంలో ఎన్ని వార్తలు రాని, ఎన్ని విషయాలు రాని, కానీ దేవుడు వాగ్దానం మాత్రం తప్పిపోదు. ఆయన నమ్మదగిన దేవుడు. ప్రకటన 3:1-10 వాక్యానికి ఎవరైతే లోపడతారో, దేవునికి ఎవరైతే లోపడతారో ఆ సంఘంలో స్తంభాలుగా కడతారంట. ఈ సంఘంలో స్తంభాలుగా ఉన్నవారు పరలోక రాజ్యంలో కూడా, దేవుని రాజ్యంలో కూడా స్తంభంగా ఉంటారు. ఆయన ఆ పరలోక రాజ్యంలో భూలోకంలో దిగి వచ్చే టైంలో 1000 ఏళ్ల పరిపాలనలో దేవునితో కూడా రాజ్యం వెళ్తారు. దేవుని పిల్లలు యాజక సమూహంగా ఉంటారు. ఆయన ఆజ్ఞలు గైకున్న వారిని రారాజు బిడ్డలుగా యాజక సమూహంగా ఆయన వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనకు ఆ పనులు ఇక్కడ ఏ పనులు అయితే నువ్వు పరిగెడుతున్నాడో అలాంటి పనులు దేవుడు ఇవ్వడానికే కనురేప పాటలో తీసుకువెళ్తున్నారు. ఆయనకే జీవ కిరీటం, నీతి కిరీటం, మహిమ కిరీటం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అలా పరిగెత్తిన పాదాలు, దేవుని కోసం పనులు తీసే పాదాలు, ఆయన మాటలు వినకుండా బ్రతకలేని బిడ్డల కోసము దేవుడు అలా ఆశపడుతున్నారు. మాటలు వినడం కష్టమా? అలా బ్రతకడం కష్టమా? పరిశుద్ధంగా బ్రతకడం, ఆయన మాట విని దాని ప్రకారం మరి ప్రార్థన చేయడం కష్టమా? ఆలోచించండి. అలా ఉన్నప్పుడు మన దేవుడు
లూకాసు 14:16-23 చూస్తే విందుకు దేవుడు పిలిచాడు, కానీ ఎవ్వరూ రాలేదు. సాకులు చెప్పుకొని ఉన్నారు. అలా ఉన్నారేమో ఆలోచించండి. గుడ్డోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ విందుకు పిలిచాడు దేవుడు. అప్పుడు అది ఒక ఉపమానంగా చెప్పారు. నేను పొలం కొనుక్కున్నాను అందుకే రాలేదని ఒక సాకు చెప్పాడు. రెండోవాడు ఎలాగ సాకు చెప్పాడంటే 5 జతలు ఎడ్లు కొనుక్కున్నానని సాకు చెప్పాడు. మూడోవాడు ఏ సాకు చెప్పాడంటే పెళ్లి చేసుకున్నానని సాకు చెప్పాడు. అలా నువ్వు ఏ సాకులో చెప్తున్నావు? దేవుని సన్నిధికి రావడానికి, దేవుడి పని చేయడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఏ సాకులు చెప్తున్నావు అని మనం సరి చేసుకోవాలి. పైన వాటినే వెతకాలి. పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేడు. ఆయన చూస్తేనే కదా ఆయన రాజ్యానికి వెళ్ళాలి, పరిశుద్ధ పట్టణంలో వెళ్ళగలం. ఎబ్రియలు రాసిన పత్రిక 12:14-17 చూస్తే దేవుడు ఆ విషయాలు మాట్లాడుతున్నారు. కాబట్టి రోమ పత్రికలో సమాధానం కోసం ఉంది. దేవునికి మనకి మధ్యన సమాధానం ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకునే శక్తి దేవుడు ఇస్తాడని రోమ 5:1 ఉంది. కాబట్టి మరణకరమైన చెడ్డ వేరు ఏముందో మరణకరమైన చెడ్డ వేరు, ఆ మరణకరమైన చెడ్డ వేరు ఏది ఉన్నదో అది మనం తీసుకోవాలని చెప్తున్నారు. పెరిగి వేయండి అని చెప్తున్నారు. అంటే నాకు చెప్తున్నా కదా, దేవుడికి ఇష్టం లేనివి ఏంటి ఉన్నాయి అవన్నీ కూడా తీసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయంలో ఉన్నది ఆ మాటలన్నీ కూడా. కాబట్టి దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చారు. వాగ్దానాలు ఎలా నెరవేర్చబడాలి, దానికోసం ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎలా మనం ఉండాలి అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. పండుగ అయిపోయింది, వాగ్దానాలు ఇచ్చారు దేవుడు. ఇన్ని కానుకలు ఇచ్చాను నేను, చర్చికి నేను కానుకలు ఇస్తే ఇంతమందికి భోజనాలు పెట్టాము, ఇవి లెక్కల్లో రావు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుని మీ పిల్లలకు వాగ్దానాలు వస్తాయట. మనం కరెక్ట్గా ఉంటే మన పిల్లలకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే చెడ్డ వేరు ఉందనుకో, ఆ చెడ్డ వేరు పెరగలేదు అనుకో, అంటే బుద్ధులు దేవునికి ఇష్టం లేని లక్షణాలు అవి పెరగలేదనుకో, భక్తి దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా అవన్నీ తీసుకోలేదనుకోండి, అవి పిల్లలకు వస్తాయి. అందుకనే దేవుని మాటలు మరి 10 ఆజ్ఞలు ఉంటుంది కదా, ఆయన ఆజ్ఞలు గైకున్న వారిని 1000 తరాల్లో దీవిస్తాను అంటారు. ఆయన ద్వేషించే వారి ఎడల 3-4 తరాల వరకు తండ్రి దోషం కుమారుల మీద తప్పిస్తాను అన్నది వాక్యం. అందుకే డాక్టర్లు అడుగుతారు కదా, మీ పిల్లలు బీపీలు ఉన్నాయా? ఆ పిల్లలకి ఎలాగొస్తాయి? నా సాక్ష్యం అది. ఆ తాతలకు ఉన్నప్పుడు తాగుడు వ్యసనం, తాత వాళ్ళ నాన్న కొడితే కొడుకు వచ్చేస్తుంది ఆ తాగుడు వ్యసనం. మరి మీ పిల్లలు ఇప్పుడు పసిపిల్లలు, అది రాకుండా ఉండాలంటే ఆ చెడ్డవేరు పెరగాలి కదా. ఆ చెడ్డవేరు మనుషుల నుండి పెరగాలి. వాళ్ళ కోసం పరిగెడతా ఉన్నావు అనుకో, వాళ్ళకు నువ్వు భయపడిపోతున్నావే అనుకో, ఏంటవుతావు? పిల్లలకు కూడా తాగడం స్టార్ట్ చేస్తారు కదా, వాళ్ళు కూడా పొట్టోళ్ళగా ఉంటారు. తండ్రి పొట్టోడు తాగుతున్నాడు, మరి పిల్లల్ని చదివించి రకాల మొక్కలు చేసుకుని వాళ్ళ కోసం మరి పరిచర్య చేసి ఆ 1000 తరాల దీవెనకరంగా ఉండటం మంచిదా? వాళ్ళకి జడిసిపోయి ఉండడం మంచిదా? సాతాను ఉన్న మనిషికి మనం జడవకూడదా? మనం చూస్తే భయం వేసేటట్టుగా పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి ఆ సాతాను మీద అధికారముతో మాట్లాడి వాళ్ళని రక్షించుకోవాలి. అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడిన లేని పిల్లలు అపవిత్రులైపోతారు. 2 కొరింథీ 7:14 ప్రకారం అపవిత్రులు వాళ్ళు అవ్వకుండా మనము దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? ఆ వాగ్దానాలు చక్కగా ఉంటావు, నీతిమంతుల ఫలము పొందుకుంటారు అని వాగ్దానం వచ్చింది.
ఈ వాగ్దానం మీకును మీ పిల్లలను దూరస్తులందరికీ వస్తుంది అంటున్నారు. ఎప్పుడైతే నీతిమంతుల ఫలం పొందేటట్టుగా బ్రతుకుతారో, అలా వాగ్దానం వాళ్ళ పట్ల నెరవేరుతారో, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ, దూరస్తులు దూరంగా ఉంటారు కదా, బంధువులు, కుటుంబము, దూరస్తులందరికీ, ఆత్మీయ పిల్లలు, దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పున. అలా చెందుతుంది. మనం దేవుని ఆత్మతో నుండి ప్రార్థన చేస్తే వాళ్ళకి విడుదల వచ్చి వాళ్ళు దేవుని బిడ్డలుగా ఎక్కడున్నా సరే, దూరంలో ఉన్న వాళ్ళు కూడా దేవుడు మార్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. డైట్ కాలేజీలో ఉన్న పిల్లలు వస్తున్నారు, అలాగే చక్కగా వాళ్ళకి తాళాలు ఇస్తారు, వచ్చి ప్రార్థన చేస్తారు. ఫిబ్రవరి వరకు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు దూరంగా వెళ్ళిపోయినా సరే మనం చేస్తున్న ప్రార్థన వాళ్ళు రక్షిస్తారు కదా. ఇహలోకంలో మనం బ్రతికుంటే మనతో కలుస్తారు, లేకపోతే దేవుని రాజ్యంలో అందరూ కూడా కలుస్తాం. అందుకే సర్వలోకాలు వెళ్ళి సర్వ సృష్టి మీరు సువార్త ప్రకటించండి అని అందుకే చెప్పారు. ప్రకటిస్తే ఎక్కడ కలుస్తారు వాళ్ళు? దేవుని రాజ్యంలో అందరం కూడా కలుస్తాం. అందుకే ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు అనేక విధాలైన సాక్ష్యాలు చెప్పాడు దేవుడు. పౌలు గారు ఆ విధంగా చెప్పేలాగా పౌలు గారు ఏం చెప్పారు? నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అని చెప్తున్నారు. అలాగే మనము కూడా అటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి. ఆ సాక్ష్యంతో ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలు పౌలులాగా మారి ఆ రూపాంతరం పొంది ఆ నూతనమైన వాగ్దానాలు, నూతనమైన జీవితం, నూతనమైన ఆత్మతో ఆయన దేవుని మాటలు విని అటు విధంగా ప్రార్థన చేసి అటువంటి త్యాగాలు చేసి ఆయన ఏం చెప్తున్నారు? ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి లాస్ట్కి ఏం చెప్పాడంట? మూర్ఖులకి తరము వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించాడంట. మూర్ఖులకి తరము వారిని వేరే ఉండాలి, అంత కలిసిపోవడం కాదు. వాళ్ళు మార్చడానికి సముద్రం అనే లోకంలో నిన్న చెప్పుకున్నాం, చేపలాగా మనం ఉంటే ఉప్పులా కసంగా ఉండకూడదు. అంటే ఆడబుద్ధులు మనకు వచ్చేయకూడదు, మనం రుచికరంగా ఉండాలి లోకానికి. అలాగా హెచ్చరించాడట. మూర్ఖులకి తరం వారికి వేరే రక్షణ పొందదని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమంది ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారట. 3,000 మంది చేర్చబడ్డారు. అదే ఆదిమ సంఘం, దేవుడు ఏర్పాటు చేసిన మొట్టమొదటి సంఘం అదే. ఆ పేతురే 3 సార్లు బొంకేశాడు, పశ్చాత్తాపం పొందుకున్నాడు కదా. చిన్న పాప చెప్తుంది, అగ్ని దగ్గర ఇలా చెడు కాల్చుకుంటున్నప్పుడు యూదులు ఏసేని సిలువ వేయడానికి వచ్చినప్పుడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటే నిజంగా ప్రేమిస్తున్నానయ్యా. మళ్ళీ అడుగుతాడు, పేతురు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తున్నాను ఏసయ్యా. మూడోసారి అడిగితే అది నీకే తెలుసు కదయ్యా, నిన్నే ప్రేమిస్తున్నాను అని అంటాడు. కానీ నువ్వు 3 సార్లు బొంకేస్తావు, నేను తెలియదని. అలా బొంకేసేటట్టున్నావా దేవుని బిడ్డ? ప్రేమ నీది ఎంతవరకు వస్తుంది? దేవుని రాజ్యం వచ్చే వరకు వస్తుందా? వేసేదాన్ని సిలువ వేసేసి ఆయన అలా కొట్టి చంపుతుంటే అవన్నీ వేసి ఇలా చూస్తాడంటే బొళ్ళు అని ఏడుస్తాడు. పేదరు చాలా బాధకొని ఏడుస్తాడు. నేను ఎంత మాట అన్నా, దేవుణ్ణి ఎంత గాయపరిచాను. అలా దుఃఖం వస్తుందా? నీ మాటల్లో, నీ పాటల్లో, నీ వాక్యంలో, నీ పనుల్లో దేవుని ప్రేమిస్తానని చెప్పి దేవుని దగ్గర ఒక ప్రమాణం చేసి ఒక తీర్మానం చేసుకొని దేవుని మాట వింటాను, దేవుని లోబడతాను అని 31st నైట్కి బాగా వచ్చినప్పుడు ప్రమాణాలు చేసి అవి తప్పిపోయి అటువంటి పశ్చాత్తాపం వస్తుందా? అని పశ్చాత్తాపం వచ్చింది పేతురు గారు. ఆ పేతురు గారు ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే ఉండండి అని చెప్తున్నాడు. అప్పుడు ఆ పౌలు గారు చెప్తున్నారు ఈ మాటలు. కాబట్టి ఈ వాక్యము అంగీకరించిన వారందరూ అటువంటి సాక్ష్యాలన్నీ చెప్తారు. ఆ పేతురు గారు
3,000 మందిని రక్షించారు. వాక్యం అంగీకరించిన వారందరినీ కూడా రక్షించారు ఆయన. దేవుని శిష్యులు వీళ్ళు. వాళ్ళు ఎలా పెరిగారు? అపోస్తల బోధలో పెరిగారు. మరి ఏ బోధలో మనం పెరుగుతున్నామో ఆలోచించుకుందాం. అలా పెరిగినప్పుడు ప్రతి ఒక్కరికి భయం కలిగిందంట. అలా దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఏక మనసుతో ఉండి సంఘాన్ని కట్టారు. అలాగే సార్వత్రిక సంఘమా ఏక మనసు, సమాధానంతో, సంతోషంతో, దేవుని యొక్క సంతోషం అంటే ఆ విధంగా ఉంటుంది. ఆ సంతోషాన్ని అనుభవిస్తూ దేవుని వాగ్దానం అనే భూమికి, సియోనికి చేరాలని ప్రతి క్షణము కూడా దేవుని దగ్గర ఏ బలహీనతలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో ప్రతిదీ దేవునికి చెప్పుకున్నప్పుడు దేవుడు ఓదార్చే దేవుడు. యెహోవాయే ఆధారము అని అంటున్నాడు దేవుడు. ఆయనే ఆధారం. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ ప్రేమ గల దేవ, శక్తుల నీ కృప గల నామంలో, నీ మహిమ గల నామములో అయా, నీ శక్తి గల నామంలో ప్రభు, నీ ప్రేమ గల నామంలో మాతో మాట్లాడారు. నీకు స్తోత్రాలు. వాక్యాన్ని నూరంతలుగా ఫలింపు దయచేయండి. అది సాక్షిగా మేము నిలబడ్డానికి మరి ఆదివారం మీరు నిలబెట్టుకుంటున్నందుకు నీ మహిమతో మమ్మల్ని నింపి, నీ అభిషేకంతో నింపి, కొరతలేని ఆత్మతో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నాయన మరి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో పెట్టిన బిడ్డలందరినీ మీరు దర్శించి మాట్లాడు అయ్యా. ప్రతి ఒక్కరిని ప్రభు న్యాయంలో పెట్టుకుని నడిపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడ్డానికి మీరు సహాయం చేసి నడిపిస్తున్నందుకు అయ్యా మీకు కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం మరి ఎవరైతే వాక్యం విని దాని ప్రకారం నడుస్తున్నారో ప్రభు, ఎవరైతే ఏ ఇబ్బందుల్లో వేదనలో ఉంటున్నారో ప్రభు, దాన్ని అన్ని విడిపించి ఆ బంధకాల నుండి వేస్తున్నామో విడుదల ప్రకటిస్తున్నాము. ఎవరైతే ఇబ్బందుల్లో, కన్నీటిలో, వేదనలో, దుఃఖంలో ఉన్నారో ప్రభా, అటువంటి బంధకాల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని వేస్తున్నామో విడుదల ప్రకటిస్తుంది. సదాకాలం వారికి తోడేంటి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవునికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.